రెండు చేతులు విడదీస్తూ కళ్ళ మీద బోర్లించుకుందామండి. 5, 4, 3, 2, 1, 0. మెల్లిగా కళ్ళు తెరుస్తూ అరచేతులు మాత్రమే చూద్దాము. ఇంత అద్భుతమైనటువంటి ధ్యానానికి, ఈ ధ్యాన మార్గాన్ని మనకు అందించినటువంటి జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రి మహారాజ్కి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదామండి. ఎంతో అద్భుతంగా జరుగుతున్నటువంటి ఈ ఆత్మీయ సత్సంగాలకు, శ్రీ బృందావన మాస్టర్ ఈకే పిరమిడ్ ధ్యాన క్షేత్రమునకు థ్యాంక్ యూ. ప్రతి ఆదివారం కూడా మనం ఆత్మీయ సత్సంగాలు ఇక్కడ నిర్వహించుకుంటున్నాము. అయితే ఈరోజు సోమవారం ఎందుకనే మనం ఇక్కడ క్లాస్ అరేంజ్ చేసుకుంటున్నామంటే, మరి మనకి పత్రిజీ ప్రబోధాలు అని చెప్పి సార్ నరేంద్ర గారు, అరుణ్ జ్యోతి మేడం గారు హైదరాబాద్ నుంచి విచ్చేశారండి, శ్యామలా మేడం గారు, వీళ్ళందరూ అన్ని ఊర్లు కూడా తిరిగి పత్రిజీ ప్రబోధాలు, పత్రిజీ అసలు మనకి గురువు గారు, మనకి ఇంత అద్భుతమైనటువంటి ధ్యాన మార్గాన్ని అందించినటువంటి ఆ గురువు గారు ఏం చెప్పారు, ఆయన పుస్తకాల్లో ఏముంది, ఆ పుస్తకాల మీద క్లాసెస్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, ఎంతమందికి ఎంత అవగాహన ఉంది అనేటువంటి విషయాల మీద అన్ని ఊళ్ళో కూడా తిరిగి, సేమ్ మన పత్రిజీ ఎలా తిరిగే వాళ్ళు సార్ వాళ్ళు కూడా, మేడం గారు వాళ్ళు కూడా అలాగే తిరుగుతున్నారండి గత 3 సంవత్సరాలు మట్టి. ఒకసారి మేడం గారికి, సార్ వాళ్ళకి గట్టిగా క్లాప్స్ కొడదాము. మరి మనం ఎన్నో క్లాసులు విన్నాము. ఈరోజు అసలు సిస్సులైన పత్రిజీ క్లాస్ అంటే ఎలా ఉంటుందో ఈరోజు వింటాం మనం. ఓకేనండి. మరి ముందుగా నరేంద్ర గారిని వేదిక మీదగా ఆహ్వానించుకుందాము. అరుణ్ జ్యోతి మేడం గారిని, శ్యామలా మేడం గారిని, సార్ ఆదిలాబాద్ జిల్లా నుంచి విచ్చేశారండి. అరుణ్ జ్యోతి మేడం గారు కరీంనగర్ జిల్లా నుంచి విచ్చేశారు. అలాగే శ్యామలా మేడం గారు హైదరాబాద్ నుంచి విచ్చేశారు. ఈరోజు త్రిమూర్తుల్లాగా 3 మాస్టర్స్ మనకి అద్భుతంగా మరి ఈ గోశాలలో అడుగు పెట్టారు. మరి వారి నుంచి మనం అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని తీసుకుందాము. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ముందుగా జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, స్వర్ణమాల పత్రి మేడంకు నా ఆత్మ ప్రణామాలు. అలాగే మరి మాస్టర్ ఈకే బృందావన పిరమిడ్ క్షేత్రానికి విచ్చేసిన మాస్టర్స్ అందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు. నా పేరు శ్యామల అండి, హైదరాబాద్లో ఉంటాను. యాక్చువల్గా మాది పామర్లోనే చదువుకున్నాను. సో నేను 2000 సంవత్సరంలో మా అమ్మగారి ద్వారా ధ్యానంలోకి రావడం జరిగింది. సో అప్పట్లో నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు ధ్యానం గురించి మా అమ్మగారి ద్వారా తెలుసుకున్నాను. మరి నేను అంటే ఏమిటి అనే దీని మీదే నేను మెడిటేషన్లోకి రావడం జరిగింది. నేనంటే ఏంటో తెలుసుకోవాలి, అసలు ఈ జీవితం అంటే ఏమిటి, అంటే చావు పుట్టుకలు ఏమిటి, సో వీటన్నిటి గురించిన ఒక డౌట్ అనేది అందరికీ వస్తుంటుంది, ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా, అసలు లైఫ్ పర్పస్ ఏంటనేది. సో ఆ పర్పస్ మీదే నేను మెడిటేషన్లోకి రావడం. మరి ఫస్ట్ టైం పత్రిజీని తిరుమల ట్రెక్కింగ్లో శేషాచలం అడవుల్లో అక్కడ సార్ని కలుసుకోవడం జరిగింది. మరి అక్కడ ఎంతోమంది మాస్టర్స్ అనుభవాలను విన్న తర్వాత నాకు అంటే ఇది కూడా ఒక స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికత అనేది కూడా ఒక సైన్స్, స్పిరిచువల్ సైన్స్. ఇది కూడా ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఉండాల్సింది. అది లేకే మరి జీవితంలో మనం అన్నిటికీ రియాక్ట్ అవుతూ ఈ సుఖ దుఃఖాలు వీటన్నిటినీ మనం పొందుతూ ఉన్నాము. ఇది కాకుండా బియాండ్ దట్ మనం నేర్చుకోవాల్సింది, లైఫ్ ఫుల్ఫిల్ కావాలి అంటే మనకు ఆధ్యాత్మిక జ్ఞానము, అంటే అసలు నేనంటే ఎవరు, నేనేంటి అని తెలుసుకోవాలి అని నాకు అప్పుడు అనిపించి, ఇంకా నేను మెడిటేషన్ కంటిన్యూ చేసి పత్రిజీ మెయిన్ తులసి దళం పుస్తకం నాకు నా జీవితంలో ఏంటంటే నాకున్న డౌట్స్ అన్నిటి కూడా పత్రి సార్ని కలిసిన తర్వాత బిఏ మాస్టర్ తులసి దళం ఈ 2 పుస్తకాలు చదివిన తర్వాత నాకు ఇంకా అర్థమైంది. సో ఈ సొసైటీలో నాకు కావాల్సిన క్వశ్చన్లు అన్నిటికీ కూడా ఆన్సర్స్ తృప్తి అనిపించింది, చాలా తృప్తిగా అనిపించింది సార్ జ్ఞానం విన్న తర్వాత. సో ఇంకా అప్పటి నుంచి కూడా ఇది స్టార్ట్ చేసి మెడిటేషన్ చేస్తూ ఉన్నాను. 15 సంవత్సరాలు ఆ తర్వాత నా చదువు అయిపోయింది, ఫ్యామిలీ లైఫ్లో ఎంటర్ అయ్యాను. సో అది దానివల్ల ఏంటంటే కొంచెం సజ్జన సాంగత్యానికి నాకు అవకాశం లేకపోయింది ఇంట్లో పనుల వలన. తర్వాత కోవిడ్ టైంలో నాకు మరి నరేంద్ర ఆసూరి సారు, అరుణజ్యోతి మేడము జూన్ రన్ చేస్తున్నారు ఇలాగా పత్రిజీ ప్రబోధాలు అని.
సో అందులోకి రండి, ఇలా పత్రిజీ ప్రబోధాలు అందరికీ కూడా విశ్వవ్యాప్తం చేయాలి అని నరేంద్ర ఆశీస్ సార్, అరుణజ్యోతి మేడం, టీం అంతా కూడా అద్భుతంగా వర్క్ చేస్తూ ఉన్నారని చెప్పినప్పుడు నేను ఆ టీంలో చేరటము, అందులో కోహోస్ట్గా మరియు వర్క్ చేస్తూ పత్రిజీ ప్రబోధాలు ప్రతిరోజు మాస్టర్స్ వచ్చి సార్ ఇచ్చిన కాన్సెప్ట్స్ని చెప్తూ ఉండేవాళ్ళు అనమాట. సో మేము అప్పటికే చదువుతూ ఉన్నాము, కానీ వాళ్ళు చెప్తున్నప్పుడు వింటూ ప్రతిరోజు కూడా సజ్జన సాంగత్యం అనేది చాలా అద్భుతంగా జరిగింది. మనకంటే ధ్యానం క్లాసుల్లో ఏంటంటే వారానికి ఒకసారో అట్లా కలుసుకుంటాం, కానీ ఆ జూమ్ ద్వారా ఏంటంటే ప్రతిరోజు ఆ ధ్యానము, సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం చక్కగా జరుగుతూ ఉండేది. ఆ గంట సేపు నేను దేనికోసం అయితే తపన పడ్డానో 15 ఏళ్ల పాటు, అంతకుముందు చదువుకుంటూ ఉన్నప్పుడు వెళ్తూ ఉండేవాళ్ళం క్లాస్కి, కానీ 15 ఏళ్ళు నిజంగా ఒక తపస్సే చేశాను నేను సజ్జన సాంగత్యం కోసం. నాకు ఆ ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అయ్యేవాళ్ళు మనకి చాలా ఆనందంగా ఉంటుంది. ధ్యానం చూస్తున్నా, వాళ్ళ మాట వింటున్నా, ఇంకా మనల్ని మనమే మర్చిపోతాం ఆ సజ్జన సాంగత్యంలో. మొత్తం చాలా ఎన్లైటన్మెంట్ కానీ మనకి ఏది కావాలన్నా సజ్జన సాంగత్యంలోనే వస్తుంది. మనకు తెలుసు అందరికీ దాని ప్రభావం ఏంటనేది. ఆ జూమ్ ద్వారానే నేను మరి పత్రిజీ ప్రబోధాలను మళ్ళీ అన్నీ వినడము, మరి ఆ చెప్పడం, నేర్చుకోవడము, నరేంద్ర ఆసూరి సారు, మరి అరుణజ్యోతి మేడం గారు టీం ద్వారా ఆ టీంలో వర్క్ చేస్తూ చాలా నేర్చుకున్నాను. మరి ఈ సందర్భంగా వాళ్ళిద్దరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మరి నా జీవిత ఆశయం ఏంటనేది అప్పుడు ఫుల్ఫిల్ అయింది. ఇది చేయడమే కాకుండా సార్ ఎప్పుడు నాకు కనిపించి మెసేజ్ ఇచ్చినా నువ్వు నోరు తెరవాలి, మాట్లాడాలి అని చెప్తూ ఉండేవాళ్ళు మెసేజ్. అయితే నేను నోరు తెరిచి మాట్లాడడానికి, అక్కడ వినడానికి ఎవరు రెడీగా లేరు, అంత ప్రాపంచికంగానే ఉన్న చుట్టుపక్కల అంతా కూడా. నేను చెప్తే మరి వినే పరిస్థితుల్లో ఎవరు లేరు. నేను ఎక్కడా చెప్పాలి, ఎక్కడ మాట్లాడాలి అనుకున్న సిచ్యువేషన్లోనే నాకు ఈ జూమ్ ద్వారా పరిచయం అవడము, రోజు కూడా ఆ జూమ్లో కూర్చొని క్లాసెస్ వినడము, అది మళ్ళీ నేను చెప్పడం కోసం నేను నేర్చుకోవడం. చెప్పడం అంటే ఏంటంటే ఇక్కడ నేను నేర్చుకోవడం, ఆ పర్టికులర్ కాన్సెప్ట్ని చదువుతూ సార్ ఇంత జ్ఞానం ఇచ్చారా మనకి అని అది చెప్పడానికి కోసం మనం నేర్చుకుంటున్నప్పుడు చాలా నేర్చుకుంటాం. అది నేను చాలా గమనించాను మరి ఇందులో, ఈ జూమ్లో. అలాగే మరి పత్రిజీ ప్రబోధాల కాన్సెప్ట్స్ని అందరిలోకి తీసుకువెళ్ళడమే కాకుండా పత్రిజీ అందించిన వీడియో మెసేజెస్ని అన్నిటినీ కూడా, అలాగే చాలా సంవత్సరాల నుంచి సార్ ఇచ్చిన ఎన్నో మెసేజెస్, దాదాపు 200 మెసేజ్లు దాకా ఉన్నాయి. ప్రతిదీ ఏది పోకూడదు అనే ఉద్దేశంతో దాన్ని గ్రంథస్థం చేయాలని నిర్ణయం తీసుకొని ప్రతి ఒక్క వీడియోని కూడా రాయడం జరిగింది. అది పత్రిజీ ప్రబోధాలు వాల్యూమ్ 1 రిలీజ్ చేయడం జరిగింది మొన్న కూడల సంగమంలో బెంగళూరు, కర్ణాటకలో జరిగినప్పుడు. సో అది బుక్ రూపంలో కూడా వచ్చిందనమాట. ఇప్పుడు పత్రిజీ ప్రబోధాలు ప్రతి ఒక్కళ్ళు కూడా మరి పత్రిజీ ప్రబోధాలు మనకి సారందించిన జ్ఞానాన్ని తెలుసుకోవాలి, మరి ఆ పుస్తకాన్ని చదవాలి అందరూ కూడా అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మరి నరేంద్ర ఆసూరి గారికి తీసుకురామంటారా? ఆ సీన్ తీసుకొస్తున్నా. సో థ్యాంక్ యూ మేడం. రెండు 2020లో లాక్డౌన్ మొదలైంది, అందరికీ తెలుసు. ఆ టైంలో ఎవరికేం చేయాలో అర్థం కాలేదు. స్టార్టింగ్ ఒక 1 వీక్ అందరూ జుట్టు బిక్కొని కూర్చున్నారు, ఏం చేయాలమ్మా పరిస్థితి ఏందా. సో 20 తేదీ నాడు లాక్డౌన్ స్టార్ట్ అయింది. ఆలోచించడం జరిగింది అసలు ఏంటి ఆ పరిస్థితి. సో అంతకుముందు ఒకటి జూమ్ అని నేను విన్నాను. ఆ జూమ్ ద్వారా మనం అన్ని క్లాసెస్ అటెండ్ కావచ్చు, అంటే వీడియోలో మనం మీటింగ్స్ పెట్టుకోవచ్చు. అంతకుముందు రేచంద్రన్ అని జపాన్ సైంటిస్ట్ ఉండేవాడు, అతని సెషన్స్ ఒక 2 అటెండ్ అయ్యాను నేను జూమ్ ద్వారా. సో నాకు అనిపించింది ఏంటంటే, అవును కదా, మనం ఎందుకు ఉపయోగించుకోకూడదు ఆ టెక్నాలజీని. ఎందుకంటే మన అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి, అందరి దగ్గర అన్నీ ఉన్నాయి. సో అప్పుడు మొట్టమొదటిసారి పిఎస్ఎస్ఎంలో జూమ్ స్టార్ట్ చేయడం జరిగింది, ఫస్ట్ టైం. సో అప్పుడు పత్రిజీ ఫస్ట్ నార్త్ ఇండియాలో స్టార్ట్ చేశాం జూమ్. ఎందుకంటే మన దగ్గర ఎంతమందికి తెలుసు, ఎంతమంది తెలియదు. నార్త్ ఇండియన్స్ అంటే ఆబ్వియస్లీ కొద్దిగా మనకంటే ఫాస్టే ఉంటుంది. సో అక్కడ స్టార్ట్ చేసాం. అక్కడ స్టార్ట్ చేసిన పత్రిజీ రోజు వచ్చేవారు. రావడం అంటే ఇంట్లోనే ఉండేవారు,
జూమ్లోకి అప్పుడు సార్ కూడా ఎక్కడికి బయటకు వెళ్ళేవారు కాదు. సో ఎవ్రీడే వచ్చేవారు. సో నార్త్ ఇండియాలో ఫస్ట్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక 4-5 డేస్కి మన తెలుగులో స్టార్ట్ చేసాం. సో ఈరోజు జూమ్ అనేది అందరికీ తెలుసు ఎంతగా పాకిపోయిందో. ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్లు ఉన్నాయి, ప్రతి ఒక్కరు జూమ్లలో క్లాసెస్ చెప్తున్నారు. సో అది చక్కగా ఆ టెక్నాలజీ అనేది సద్వినియోగం అవుతుంది. ఇప్పుడు నేను మీ అందరినీ కలవడానికి ఆదిలాబాద్ నుంచి మచిలీపట్నం అంటే దాదాపుగా 300, 350, 650, 700 కిలోమీటర్లు. అక్కడ నుంచి మా ఊరు 700 కిలోమీటర్లు రావాలి. కానీ జూమ్లో అయితే అక్కడ నుంచే మిమ్మల్ని కలవచ్చు. సింపుల్. కాబట్టి టెక్నాలజీ అంతా ఫాస్ట్గా పెరిగిపోయింది. సో అలా జూమ్లో ఆ వర్క్ చేయడానికి మేమందరం ఒక టీమ్గా ఫామ్ కావడం జరిగింది. సో టీం జగద్గురు పత్రిజీ అనే పేరుతో ఒక టీం ఫామ్ కావడం జరిగింది. ఆ టీం అనేది అరుణజ్యోతి మేడం అండ్ రమాదేవి మేడం వాళ్ళిద్దరూ వారి యొక్క గైడెన్స్లో పనిచేయడం ప్రారంభించాం 2020 నుండి. సో అప్పటి నుండి ఇప్పటి వరకు ఒక్కరోజు కూడా జూమ్ సెషన్స్ ఆగలేదు. ఒక ధ్యాన మహాయాగంలో ధ్యాన మహాచక్రంలో మాత్రం మా 11 డేస్ ఆపేవాళ్ళం. ఎందుకంటే పత్రిజీ చెప్పారు అక్కడ కైలాసపురిలో ఆ ప్రోగ్రాం జరుగుతున్నప్పుడు ఎక్కడ ఎవరు కూడా వ్యక్తిగతమైన కార్యక్రమాలు నిర్వహించరాదు అన్నటువంటి పత్రిజీ పిలుపు మేరకు ఆ 11 డేస్ మాత్రం ఆపేసాం. ఇక్కడ కైలాసపురి ఎందరు వచ్చారండి? అయ్యా అందరూ వచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్. అరుణజ్యోతి మేడం గారి సందేశం తీసుకుని. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీ గురుభ్యో నమః. ఈఎస్ఎస్ఎం అనే గొడుగు కిందకి ఈ రోజున మనం అంతా ఒక వసుధైక కుటుంబంగా ఉన్నాము అంటే ఎలాంటి గురువుతో మనం ఉన్నాము అనేది అర్థమవుతుంది. మరి ఎలాంటి గురువు ఇచ్చినటువంటి జ్ఞానం ఎలాంటిది అనేది మొట్టమొదటిసారిగా నరేంద్రకే వచ్చింది ఈ ఆలోచన. మనం రామ్తా, లోక్ సంగ్రాంపా లాంటి వర్క్షాప్స్ చేస్తున్నాం, సేత్ వర్క్షాప్స్. కానీ పత్రిజీ గారి వర్క్షాప్స్ లేవు. అసలు సార్ ఏం చెప్పారు వచ్చే కొత్త వాళ్ళకి ఎవరికి తెలియటంలే. కొద్దిపాటి బుక్స్ ఉన్నాయి, ఆ బుక్స్ బయటికి రావట్లే. లాక్డౌన్ పీరియడ్లో సుమారు 200 కంటే ఎక్కువ సందేశాలు ఇచ్చి ఉన్నారు. యూట్యూబ్లో మరుగున పడిపోయి ఉన్నాయి. ధ్యాన జగత్ పుస్తకాల్లో, పాత పుస్తకాల్లో ఎన్నో సందేశాలు సార్ ఎక్కడ వర్క్ ప్రోగ్రామ్స్ చేసి ఉన్నారో అక్కడ ఎంతో అమూల్యమైన సందేశాలు అవన్నీ కూడా కోఆర్డినేట్ చేసినాడు, అసెంబుల్ చేసినాడు నరేంద్ర. తిని మనం సార్ నాలెడ్జ్ని అందరికీ ఇద్దాం. కొన్ని లక్షల పుస్తకాల్లో చదివిన నాలెడ్జ్ని మనకు అందించారు సార్. ఏ నాలెడ్జ్ తెలుసుకుంటే ఇక ఏ పుస్తకం చదవక్కర్లేదో ఆ నాలెడ్జ్ అందులో ఉంది. దాని మీద మేము సప్తాహాలని 21 రోజులని జూముల్లోనే ఒక టాపిక్ని 7 ఎట్లా చెప్తారు, వాళ్ళ వ్యూలో ఆ జ్ఞానాన్ని ఒక్కొక్క కోణంలో అర్థం చేసుకుని చెప్తారు. ఇదిలా ఉండగా 108 అవర్స్ నిరవధికంగా రాత్రి పగలు అలా 5 రోజులు చెప్పి రికార్డ్ బ్రేక్ చేసి ఉన్నాము మనం. అంటే రాత్రి ఎవరు చూస్తారు? అమెరికా లాంటిది ఖండాలు, ఆ ఖండవాసులు చూస్తారు. సో అలా జరుగుతూనే ఉండింది. ఇది ఇలా పోగా హిందీలో అంటే ఢిల్లీలో, ఒరిస్సాలో, బీహార్లో, గుజరాత్లో, కర్ణాటకలో పత్రిజీ ప్రబోధాలు వెళ్ళిపోయినాయి. ఇవే కాదు, అమెరికాలో కూడా వెళ్ళిపోయింది పత్రిజీ ప్రబోధాలు. హిందీ అండ్ తెలుగు వీళ్ళంతా కూడా పెట్టించుకున్నారు ఏం చెప్పారు పత్రిజీ అనేది. ఇదంతా పోగా కర్ణాటక వాళ్ళు ఏం చేశారు అంటే, మీరు 108 డేస్ చేస్తే మేము 221 అవర్స్ 121 అవర్స్ చేస్తామని
వాళ్ళు 121 అవర్స్ చేసి లిమ్కా బుక్లో చక్కగా సువర్ణాక్షరాలతో వాళ్ళ పేరు ఎక్కించుకున్నారు. మరి ఇదిలా జరుగుతుండగా మరి మనము ఇంకొక స్టెప్ ఎక్కువే అన్నట్లుగా నరేంద్ర ఏం చేశాడు, పిన్ని మరి ఇదంతా కలిపి ఒక బుక్గా తీద్దాము అని అందరం కలిసి మరి ఇవాళ రోజున ఆ బుక్కి ఒక రూపకల్పన జరిగింది. ధ్యాన్ మహాయాగంలోనే అది రిలీజ్ చేయాలనుకున్నాం కానీ కుదరలేదు. సో కర్ణాటకలో కూడా అలా సంఘాలలో అక్కడ వాళ్ళు మహిళా ధ్యాన మహాచక్రం అని పెట్టి వాళ్ళు చేసిన ఆ రికార్డ్ బ్రేక్ విజయోత్సవాన్ని అక్కడ జరిపారు. అక్కడ రిలీజ్ చేయించుకున్నారు సార్ ఆ బుక్ని. ఎందుకంటే ఇదే అంశానికి సంబంధించిన విజయోత్సవం అది. సో అది మొట్టమొదటగా వర్క్షాప్ జరుగుతుంది మనకి ఈ ఏరియాలోనే. ఇప్పుడు వీటి మీద మేము వర్క్షాప్స్ చేస్తూ అందరికీ కూడా ఈ జ్ఞానాన్ని అందిస్తున్నాము. ఈ జ్ఞానము, ఈ పుస్తకం మీరు చదివిన తర్వాత మమ్మల్ని మెచ్చుకుంటారు మీరు తప్పకుండా. సార్ ఎదురుగా ఉండి మాట్లాడినట్టుగా ఉంటుంది. ఆ ఉపన్యాసము ఎక్కడా మేము తీయలేదు. సార్ ఏం చెప్పారో యాజ్ ఇట్ ఈస్గా విని అలాగే రాసాము. ఇంకోటి ఏంటంటే అందులో ఏమంటారు దాన్ని, క్యూఆర్ కోడ్, సెల్ ఫోన్ని కెమెరా ఓపెన్ చేసి అందులో ఒక స్కానింగ్ ఉంటుంది ప్రతి చాప్టర్కి. అక్కడ పెట్టేస్తే ఆ చాప్టర్లో ఏముందో కనెక్ట్ అవుతుంది. మనం యూట్యూబ్లో అది వినొచ్చు. చదవలేని వాళ్ళు చక్కగా ఆ చాప్టర్లో ఉన్నది వినొచ్చు అన్నమాట. అలా ఈ అద్భుతమైన పుస్తకాన్ని మరి రూపకల్పన చేయటం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పుస్తకాన్ని మరి తీసుకోవాలి, తప్పకుండా చదవాలి. ఆ పుస్తకం గురించి చెప్పే ఆరాటంలో నన్ను నేను పరిచయం చేసుకోవడం మర్చిపోయా. నా పేరు అరుణజ్యోతి, కరీంనగర్లో ఉంటాను నేను. 2004లో ఈ దివ్యమైన ప్రణాళికలోకి రావటం జరిగింది. తర్వాత ధ్యానము ఎప్పుడైతే తెలుసుకున్నానో దాన్ని ప్రచారం చేయటం మొదలుపెట్టా. ఎప్పుడైతే మొదలుపెట్టానో నాకున్న జబ్బులు, అల్సర్ పోయింది, బీపీ పోయింది, సైనస్ ప్రాబ్లం పోయింది. నో హాస్పిటల్ నో మెడిసిన్ అంటారు కదా, అలాగే ఇంకా హాస్పిటల్ లేదు 20 years అయినా. అలాగని జబ్బులు రాలేదంట, వస్తాయి కానీ ఎక్కువ గంటలు మనం సాధనలో ఉంటాం, సేవలో ఉంటాం, అవే కొట్టుకొని పోతూ ఉంటాయి. మనకు వాటి గురించి పట్టింపు లేదు. సార్ ఏది చెప్తే ఆ పని చేయటమే నా పని. సో 2013లో అంటే ఇంకా నేను 13 ఏళ్ళు చేస్తే రిటైర్మెంట్ అవుతా అనగా ముందే వాలంటరీ రిటైర్మెంట్ కూడా తీసుకున్నాను. సార్ యొక్క అనుమతి కూడా తీసుకున్నాను. అనిపించింది నాకు లోపల నుంచి, వద్దు ఇంకా జాబ్ చాలు అని. అదే మాట సార్ చెప్తే నేను ఎదురు చూస్తున్నాను, నువ్వు ఎప్పుడు చెప్తావా అన్నారు. సో ఇంకా అదే అయిపోయిన తర్వాత ఉధృతమైంది ప్రచారము. పిఎంసి గురించి అవేర్నెస్ కోసమని ప్రతి రాష్ట్రం, తెలంగాణలో ప్రతి జిల్లా, అలాగే ఆంధ్రాలో కొన్ని జిల్లాలు తిరగటం జరిగింది. రీసెంట్గా అండమాన్ కూడా వెళ్ళమన్నారు సార్. నేను, నరేంద్ర, ఇంకో 5గురం కలిసి అండమాన్ కూడా వెళ్ళాము. అక్కడ కూడా పత్రిజీ ప్రబోధాలు అందచేయటం జరిగింది. సో ఈ రకంగా మరి పత్రిజీ ఇచ్చిన జ్ఞానాన్ని అందరికీ చేర్చటమే మన యొక్క లక్ష్యంగా మిమ్మల్ని కూడా కలిపేశారు. ఎందుకంటే ఇవాళ నుంచి మీరు కూడా ఆ జ్ఞానం విన్న తర్వాత అదే పని చేస్తారు. ఎస్, ఇదే నిజమైనటువంటి జ్ఞానము అని. సో అది ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం నరేంద్ర నుంచి క్లాస్ తీసుకుందాం, టైం వేస్ట్ చేయదు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సో సెషన్ స్టార్ట్ చేసే ముందు పత్రిజీ ప్రబోధాలు బుక్ విని ఒకసారి రాము గారు సో మీ చేతుల మీదుగా రాము గారికి అందచేయండి. రండి రామ్ గారు. మేడం మీరు కూడా రండి. రామ్ గారు మీరే కదా? మీరే. ఎస్ మీరే.
మీరు కూడా రండి. సో ఇది టీం జగద్గురు పత్రిజీ వారి నుంచి ఇక్కడ విశేషమైన సేవ చేస్తున్నటువంటి రామ్ గారికి మా చిరు కానుక. థ్యాంక్ యూ సో మచ్ సార్, మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినందుకు. ఎమ్మెల్యే కాబోయే ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు ఎంపీలు ఇద్దరు ఉన్నారు ఇక్కడ. సో థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్. అందరికీ నమస్కారం. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అంటూ, ధ్యానం ద్వారానే సమస్త మానవాళి తన దుఃఖ స్థితి నుంచి బయటపడగలదు అని చెబుతూ, తనలోనే ఉన్నటువంటి ఆ దివ్యత్వాన్ని తెలుసుకోవాలంటే ధ్యానమే ఏకైక మార్గం అని చెప్తూ, ఆధ్యాత్మికత అంటే అడుకోవడం కాదు, ఆధ్యాత్మికత అంటే నీ యొక్క ఆత్మకథ, ఆ కథ తెలుసుకోవడానికి ఏకైక మార్గం ధ్యానం అని చెబుతూ, ఎక్కడో చీకట్లలో మగ్గిపోవాల్సినటువంటి మన జీవితాలు, ఏ అర్థము పరమార్థము లేకుండా జీవిస్తున్నటువంటి మన జీవితాలు, ఒక దారం తెగిపోయినటువంటి గాలిపటం ఏ విధంగా ఊగిసలాడుతుందో అలా ఊగిసలాడుతున్నట్టు మన జీవితాలకి ఒక అర్థాన్ని పరమార్థాన్ని చేకూర్చి ఈరోజు మన జీవితాలని ప్రతిరోజు దీపావళిలాగా చేశారు మనందరి మైత్రేయ బుద్ధుడు, జగద్గురువు, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. వారికి అనంతకోటి ఆత్మ ప్రణామాలతో 2007లో మొదటిసారి పత్రిజీ దర్శన భాగ్యం కలిగింది. ఏదో దర్శన భాగ్యం అని ఇప్పుడు అఫీషియల్గా చెప్తున్నాను, కానీ అప్పుడు ఆయనను చూడ్డానికి కూడా ఇష్టపడలేదు అంతకంటే ముందు. నాకెవరైనా గడ్డం పెంచుకుని ఇటు చూడకుండ్రి పైకే చూడండి అప్పుడు మాట. గడ్డం పెంచుకుని ఎవరైనా దేవుడు ఆత్మ అనే మాటలు చెప్తే వాళ్ళని బూతులు తిట్టేదాకా వదిలేవాడిని కాదు. నా పనే అది. చిన్నప్పటి నుంచి చిరాకు, గురువులంటే చిరాకు, దేవుడు అంటే అసలు లేడు. సో అలా ఉన్నవాడి బతుకు ఎలా ఉంటుంది, ఎలా ఉండకూడదు అలా ఉంటుంది. సో నా బతుకు అలానే తయారైపోయింది. బయటికి వెళ్తేనేమో అప్పుల కుప్పలు, ఇంటికి వస్తే పిల్లంతో తిప్పలు, ఆఫీస్కి వెళ్తే బాస్తో ముప్పులు, ఒంటి నిండా రోగాల కుప్పలు. ఇది నా పరిస్థితి 2007 కంటే ముందు. ఏం చేయాలో అర్థం కాలేదు. ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాను. కానీ ఏదో ఎవరు ఆపారో తెలియదు నాకు. లోపల నుంచి ఒక వాయిస్ వచ్చింది, అరే వారి మా తెలంగాణ భాషలోకి ఇట్లనే అనుకుంటాం, అరే వారి నువ్వైతే దస్తావు, నువ్వు పెద్ద అంత ఇదేం చెయ్యలేదు, నీ విగ్రహాన్ని ఎవడు చివరస్తాలని తోరు పెట్టరు, నువ్వు చచ్చిపోతావు, మీ ఆవిడకి నీ జాబ్ వస్తుంది, ఆవిడ ఇంకొకరు పెళ్లి చేసుకుంటే పిల్లలు లేరు కాబట్టి ఏదో వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతారు, మీ అమ్మ సంవత్సరం ఏడుస్తుంది, మీ తమ్ముడు 2 నెలలు ఏడుస్తారు, అందరు నిన్ను మర్చిపోతారు. ఎవడైనా గుర్తొచ్చినా కూడా ఆడు పాగలగాడు ఉండేవాడు, అని బతుకుడు చేత కదా అందుకే చచ్చిపోయింది వాడు, ఆడు పిరికోడు అని తిడతారు. నేను నీ పరిస్థితి ఏంటి? ఏదో చిన్న గోడకి ఫోటో లెక్క ఉంటావు, సంవత్సరంకి ఒకసారి నీ దండ మారుస్తారు, కొద్ది రోజుల తర్వాత అది కూడా మర్చిపోతారు. ఇవన్నీ తిరిగినాయి అన్నమాట నాకు ఫ్యూచర్ నా నెత్తిలో. అమ్మ బాబాయ్ నేను ఇట్లా తాగొద్దు అనుకున్నా, ఇట్లా తాగొద్దు అనుకుని ఆ రోజు పోస్ట్ పోన్ చేసుకున్నా. ఎప్పుడు? అర్ధరాత్రి 3 గంటలకి.
విపరీతంగా తాగేస్తున్నా అప్పుడు. అంతలా తాగేవాడిని నేను. సాయంత్రం 6 గంటలకు స్టార్ట్ చేస్తే తెల్లారి 3, 4 అయ్యేది. అట్లా ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది. దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి, అవన్నీ ప్రస్తుతం మనకి అప్రస్తుతం. సో అప్పుడు డిసైడ్ చేసుకున్నాను బతకాలి అని. ఈ బతకాలి అని డిసైడ్ చేసుకునే కంటే ముందు ఒక 2-3 సంవత్సరాలు ముందు అరుణజ్యోతి మేడం గారు మా ఆవిడకి మేనత్త అన్నమాట. సో తన ద్వారా మా ఆవిడకి ధ్యానం తెలిసింది. ఈ ధ్యానం తెలిసిన వాళ్ళు ఇక సపరేట్ కూకోరు కదా, ఏం చేస్తారు, పక్క వాళ్ళకి చెప్తా ఉంటారు. ఆవిడ వచ్చేసి ఏమంటే మనం ధ్యానం చేద్దామని కష్టాలని పోతాయని అన్నది. నీకేమన్నా మెంటల్ నేనన్నా, పిచ్చెక్కిందా నీకేమన్నా, కష్టాలని పోవుడే, కళ్ళు తెరుచుకొని అన్ని పనులు చేస్తేనే ఒక పని అయితే లేదు చక్కగా జిందగీలో, కళ్ళు మూసుకుంటే ఏం పనులు అవుతాయి అని చెప్పిన. ఇక అవన్నీ కుదిరాయి, పిసేషాలు వేయకు, ధ్యానం బీనం మర్చిపో అని చెప్పిన. నేను చెప్పినా కానీ జనరల్లీ ఆవిడలు మొగుళ్ళ మాటినారు జనరల్గా. ఇలా కొంతమంది వినేవాళ్ళు ఉన్నారేమో, వాళ్ళ ఆయనలు అదృష్టవంతులు, నాకు తెలియదు. కానీ అయితే నాకు తెలియకుండా దాక్కుని ధ్యానం చేసేది. వెనకెళ్ళి చాలా మంది అట్లనే చేసి ఉంటారు. సో దాక్కుని ధ్యానం చేసేది. ఒకసారి కనిపించేది నాకు, ఆఫీస్కి వెళ్ళి వచ్చినా ఇట్లా రాగానే డోర్ తీయగానే ఇట్లా కూర్చున్నది కళ్ళు మూసుకొని. ఏం చేస్తున్నావు నువ్వు అని అన్నా. అబ్బాయి ఏం లేదు, కళ్ళు మూసుకొని ఏం చేస్తున్నావు నువ్వు, ధ్యానం చేస్తున్నా అని అన్నది. ఇంకొకసారి నాకు ఇట్లా కనిపిస్తే ఇట్లా నిన్ను మెంటల్ హాస్పిటల్ జాయిన్ చేస్తా అని చెప్పిన. ఎందుకంటే నా దృష్టిలో కళ్ళు మూసుకునేవాడు, ఏదో ధ్యానం చేస్తున్నాను అనుకునేవాడు ఉత్త మెంటలుడు. కానీ పిఎస్ఎస్ఎంలోకి వచ్చిన తర్వాత ఇంతమంది మెంటల్ కాలను అని తెలియదు. చాలా మంది పిచ్చోళ్ళు ఉన్నారు. ఆ పిచ్చోళ్ళ సంఘంలో నేను కూడా ఉన్నందుకు ఐ ఫీల్ హ్యాపీ, చాలా సంతోషంగా ఉంది. సో ఆ టైంలో మా మిస్సెస్ వాళ్ళది కరీంనగర్ పోయినప్పుడల్లా ఇగో అరుణజ్యోతి మేడం కలిసినప్పుడల్లా ఒక్కటే మాట, నరేంద్ర నువ్వు ధ్యానం చేయని కష్టాలు పోతాయి. అది పిసలేసిందా, మీకు ఏమన్నా ధ్యానం చేస్తే కష్టాలు పోతాయి, ధ్యానం చేస్తే రోగాలు తగ్గుతాయా? ఇంతమంది డాక్టర్లు వాళ్ళు ఏమైనా మెంటల్గా అలా కోట్లు ఖర్చు పెట్టి చెప్తున్నారు, మీరేమో పుక్కిట్లనే అన్ని వస్తాయని చెప్తున్నారు. ఎడికలు వస్తాయి, పుక్కిట్ల రావు. లేదు నరేంద్ర నువ్వు ధ్యానం చేయి, నీకు అన్ని ప్రాబ్లమ్స్ పోతాయి. అదే పిచ్చా వీళ్ళకేమన్నా. ఒకసారి అడిగిన నేను, అసలు ధ్యానం అంటే మీరు ఏం చేస్తారు పిన్ని అని. పాపం చాలా సంబరపడ్డది పెద్ద ఆవిడ. నరేంద్ర ఎప్పుడూ అడగంగా ధ్యానం అంటే ఏం చేస్తారని ఒక్కసారి అడిగిండు, లేకుంటే ఎప్పుడు తిట్టుడే, ధ్యానం పేరైతే తిట్టుడు. నేను వాళ్ళ ఇంటి కూడా బంద్ చేసిన. అయ్యి ఎందుకంటే ఉత్తి ఎందుకు ఈ గోలా అని ఒకసారి అడిగిన, ధ్యానం అంటే మీరు ఏం చేస్తారు పిన్ని అని. అంటే ఇట్లా కళ్ళు మూసుకుని శ్వాస మీద ధ్యాస పెడతామని చెప్పింది. ఓ గింతేనా ధ్యానం అంటే, ఇది నేను రోజు చేస్తా అని చెప్పిన. తను షాక్, అదేంది నరేంద్ర నువ్వెప్పుడు చేస్తావు ధ్యానం? లేదు పిన్ని, రోజు రాత్రి 7 గంటల నుంచి తెల్లారి 4 గంటల దాకా నేను ధ్యానం చేస్తాను. అదేంది నువ్వు ధ్యానం చేస్తావా? అవును, మీరు శ్వాస మీద ధ్యాస పెడతారు, నేను ఫుల్ బాటిల్ మీద ధ్యాస పెడతాను. అంతే కదా, ఏదైతే ఏముంది ధ్యాస ఇంపార్టెంట్, దేని మీద పెడితే ఏముంది. సో ఇలా ఉన్న నాకు 2007 డిసెంబర్ 27 పొద్దున పెద్దానని కలిసిన, చూసిన డయాస్ మీద. ఆడికి కూడా వీళ్ళే నన్ను గుంజుకపోయాను, గొరగొర గుంజుకపోయాను. ఇట్లా సంటి పిల్లగాని స్కూల్ పంపిస్తారు చూడు, ఎల్కేజీ పిల్లగాని, అది నేను ఓను మమ్మీ అంటే రెండు అందుకొని పంపిస్తారు. ఇలా అది కూడా తక్కువ. తిరువన్నామలేలో 2007లో తిరువన్నామలేలో అంత దారుణంగా తీసుకుపోయాను నన్ను కట్టేసి. సరే నేను ఆల్రెడీ నా ప్లానింగ్తో నేనున్నా. మా ఫ్రెండ్కి ఫోన్ చేసిన అక్కడ, అరే మామ ఇట్లా వేలూరులో ఉంటాడు వాడు, అరే మామ తిరువన్నామలైలో ఏదో ప్రోగ్రామ్ అంట, నువ్వు ఎక్కడ ఉంటావు, నువ్వు తిరుమల దగ్గర. అరే మామ నాకు దగ్గర 60 కిలోమీటర్లు, నువ్వు వచ్చేసేయని అన్నాడు. వచ్చేసేయి సార్ మనం 31 డిసెంబర్ చెన్నైలో వేసుకుందామని అన్నాడు. అమ్మయ్య 31 డిసెంబర్ చెన్నైలో వేసుకుందామనే ఆశతోటి నేను పోయినానండి. ఎందుకంటే గోవాలో వేసుకున్నా, కోల్కతాలో వేసుకున్నా, ముంబైలో వేసుకున్నా, హైదరాబాద్ వేసుకున్నా, బెంగళూరులో వేసుకున్నా. దాని తర్వాత హైదరాబాద్లో అయితే వెరీ కామన్.
చెన్నై ఒకటి మిస్ అయిపోయింది మాకు అప్పుడు. చెన్నైలో నేను వెళ్ళలేదు ఎప్పుడు. ఒకసారి అట్లా వెళ్ళొచ్చినాం కానీ మరీ 31 డిసెంబర్ సెలబ్రేషన్స్ ఏం చేసుకోలేదు. సో అక్కడ చేసుకోవచ్చు కదా అన్న ఆశతోటి అక్కడికి పోయిన తర్వాత అరుణజ్యోతి మేడం చెప్పారు, 2 నిమిషాలు చెప్తాను. అరుణజ్యోతి మేడము ఆ ఫోటో చూపెట్టి, ఇదిగో నరేంద్ర ఈయనే పత్రి సార్ అని అన్నది. ఆ ఫ్లెక్సీలు పెడతారుగా పెద్దగా, పో ఆంతో నాకేం పని అని వెళ్ళిపోయాను నేను. అలా ఉన్న నాకు పెద్ద ఆయన చూసిన, పత్రిజీని చూసిన అక్కడ డయాస్ మీద అలా నడుచుకుంటూ వస్తున్నాడు. ఫస్ట్ చూసిన వెంటనే ఏమనిపించింది అని అంటే, అరే ఇతను ఎక్కడో కలిసానే, ఇతనితో ఎప్పుడో మాట్లాడానే, ఇతను చూస్తే నాకు ఇతను ఎవరో కొత్తగా అనిపిస్తలేడు నాకు. అప్పుడు అతను నాకు పత్రిజీని కూడా తెలియదు. అతను డాష్ మీదకి వచ్చిండు. డాష్ మీదకి వస్తే అప్పుడు వీళ్ళు పిన్ని ఎవరు చెప్పిన అతనే పత్రిజీ అని. నేను మీరు ఆగురి మాట్లాడకుండా అతను చూస్తున్నాను నేను ఫోకస్డ్గా. ఎందుకో చూపు తిప్పుకోవాలనిపించలేదు అతని మీద నుంచి, ఎందుకో తెలీదు. రాగానే ఒకటే మాట అన్నాడు అందరితోటి. ఏమన్నాడనంటే, మీరంతా దేవుళ్ళు, మీరంతా దేవుళ్ళు, వేరే ఏ దేవుడు లేడు అన్నాడు. అమ్మ బాబోయ్, నా లెక్కనే మాట్లాడుతున్నాడు ఈ పెద్ద ఆయన. నాకు మీరంతా దేవుళ్ళు అంటే అర్థం కాలేదు, కానీ ఏ దేవుడు లేడన్న విషయం అర్థమైంది. అప్పుడు ఆలోచించుకుంటా, అదేంటి గురువులు అంటే దేవుడు గురించి చెప్తారు, దాని గురించి చెప్తారు, కానీ ఇతనేమో ఏ దేవుడు లేడంటున్నాడు, ఇతను నా లెక్కనే పిచ్చోడు ఉన్నాడు అనుకున్నా నేను కూడా. ఇక కూర్చున్నా. దాని తర్వాత, ఏ గురువు మీకు అవసరం లేదు, మీరు ఏ గురువు కాళ్ళకి దండం పెట్టే అవసరం లేదు, మీ శ్వాసే మీ గురువు అన్నాడు. అయ్యా బాబోయ్, నా సొంత పిచ్చోడు ఇంకోటి దొరికిండు అనుకున్నా. ఎందుకంటే నా ఆలోచన ఇదే ఉండదు, ఏ గురువు కాళ్ళకి దండం పెట్టే అవసరం లేదు, మీ శ్వాసే మీ గురువు అనేది నాకేం అర్థం కాలేదు, నాకేం ఎక్కలేదు. కానీ ఏ గురువు కాళ్ళకి దండం పెట్టే అవసరం లేదన్న విషయం మాత్రం నాకు అర్థమైంది. అదొకటి వినిపించింది బాగా. ఎందుకంటే నా ఆలోచన అలానే ఉండేది. మా ఇంటికి ఎవరైనా పూజ చేయడానికి వచ్చినప్పుడు వస్తారు కదా పంతులు, పంతులకి దక్షిణ పెట్టి ఏం చేస్తాం మనం, దండం పెడతాం, కాలు మొత్తం. నాకు అది ఎందుకో నచ్చేది కాదు. ఒకసారి మా నాన్నకి అడిగిన, నాన్న దక్షిణ డబ్బులు నేనే ఇవ్వాలా, దండం నేనే పెట్టాలి, నేను పెట్టా అని చెప్పిన. అయితే డబ్బులు నేను ఇస్తే అతను నా కాలు మొక్కమను, లేకపోతే అతను నాకు డబ్బులు ఇవ్వమని నేను అతని కాలు మొక్కుతా, రెండు నాకే లాసా అంటే మా నాన్న కొట్టిడు ఎట్లా బాగుపడతారు రా, ఏంది రాయుడు ఇట్లా తయారైపోయాడు. మా అమ్మ ఫుల్ సీరియస్, మన ఇల్లేంద్రా ఇంత పద్ధతి ఆచారాలు సాంప్రదాయాలు, నువ్వేంద్రా ఇట్లా తయారైనవు. మా తమ్ముడు మా చెల్లెలు మంచిగా పూజలు పునస్కారాలు అన్ని పద్ధతులు బాగానే ఉండేటి. మా ఇంట్లో నేను ఒక్కనే తింగిరోని. అయితే నాకు ఇంకొక తింగిరాయన దొరికిండు. అరే ఇట్లనే మాట్లాడుతున్నాడు, సేమ్ దేవుడు లేడు, ఎవరు లేరు, నీ శ్వాసే నీ గురువు అన్నాడు, ఏ గురువు గారికి దండం పెట్టావు. అక్కడ కూర్చున్నానండి నేను మొదటిసారి. అక్కడ కూర్చోడానికి కారణం కూడా ఏంటిదంటే, 20 రూపాయలు కకృతి పడి అక్కడికి వచ్చిన నేను. అక్కడ టిఫిన్ చాలా బాగుంటుంది. ఎవరైనా వచ్చారా సీనియర్ మాస్టర్ తిరువన్నమలైకి 2007లో? అప్పటి ఇంకా రాలేదు. తిరువన్నమలలో పెట్టినంత టిఫిన్ ఇప్పటిదాకా ఏ ధ్యాన మహాయాగంలో పెట్టలా, అంత అద్భుతంగా ఉండేది టిఫిన్. అయితే ఒకరోజు బయట తిందాం అనుకుంటే మా వాళ్ళు టిఫిన్ బాగుంది అంటే పోయినా అక్కడికి. టిఫిన్ బాగుంది. టిఫిన్ చేసిన తర్వాత మా వాళ్ళు ఒకటే తిరుగుతాడు, మెడిటేషన్ చేయి, సార్ వస్తాడు కూర్చో అని. ఏ ఇళ్ళతోటి గోల్ ఎందుకని వెళ్ళిపోయాను అక్కడి నుంచి. మళ్ళీ దాని తర్వాత తెల్లారి మళ్ళీ ఫోన్ చేశాను. టిఫిన్ చేయడానికి పోతేనేమో వీళ్ళు ధ్యానం చేయమంటారు, బయట టిఫిన్ తింటేనేమో 20-30 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇళ్ళ నుంచి ఎట్లా తప్పించుకోవచ్చు, 20-30 రూపాయలు మిగులుతాయిగా. ఓ 30 రూపాయలు మిగిలితే 3 సిగరెట్లు వస్తాయి నాకు. అది అప్పుడు నా లెక్క. నా బతుకంతా కుల్లా కితాబ్, ఏం దాచుకోనికి ఏం లేదు నా దగ్గర, ఏది అలా ఉన్నాను నేను. మరి ఏం చేయాలి? అయితే 20-30 రూపాయలు మిగిల్చుకోవాలనే ఆలోచనతో అక్కడికి పోయినా. అందుకే పత్రిచి ఎప్పుడు కనబడ్డా కూడా నీ ముఖం చూసుకున్నావురా, 20 రూపాయలు కకృతి పడి వచ్చి నా దగ్గరకు పోయినావు కదరా నువ్వు, ఏం బతుకురా నీది అంటాడు.
అవి ఏం చేద్దాం సార్, అందరు కలిసి నా బతుకు బస్ స్టాండ్ చేసి పడేసారు. అట్లనే కావాలరా నీకు, 20 రూపాయల కక్కుర్తి పడతావు, ఎవరు పడన్నా. సో అక్కడికి వెళ్ళాను. దాని తర్వాత మెల్లిగా మెల్లిగా అసలు పత్రిజీ ఏం చెప్పారు. ఇప్పుడు చిన్నప్పటి నుంచి నేను కొంచెం పుస్తకాలు అంటే ఎక్కువ చదివాను, బాగా అలవాటు పుస్తకాలు చదవడం అనేది. సో పత్రిజీ పుస్తకాలు చదివాను. అవన్నీ 10 రూపాయలు 15 రూపాయలకే వచ్చేవి. అవి కొనుక్కోవడానికే డబ్బులు నేను నా దగ్గర, పెద్ద పెద్ద పుస్తకాలు కొనుక్కోవడం డబ్బులు కూడా ఉండేవి కావు. జీవితం అంతా అప్పులే. సో ఆ పరిస్థితులలో పత్రిజీ పుస్తకాలు ఎప్పుడైతే చదవడం ప్రారంభించానో, వినడం ప్రారంభించాను ఆడియోస్. పొద్దు నుంచి రాత్రి దాకా ఇదే పని. ఆఫీస్కి వెళ్ళిన టైం కాకుండా, బ్యాంక్కి వెళ్ళిన టైం కాకుండా, ఇంట్లో ఉంటే ఇదే వర్క్ నాకు. సో అప్పుడు ఏమైందంటే నా నెత్తి మీద 2 కొమ్ములు మొలిచినాయి. ఇక నాకు అంతా అర్థమైపోయింది. అప్పుడేం చేసిన, పత్రిజీ పుస్తకాలు తీసి పక్కన పడేసిన, ముట్లే. ఇక అంత అర్థమైపోయింది. ఏముంది సార్, నువ్వు దేవుడు అని చెప్పిండు, ఇక అంతకంటే ఏముంటుంది, అంతే కదా, నువ్వు దేవుడు అని చెప్పిండు సార్, ఇక అంతకంటే ఏం చెప్తారు ఎవరైనా. ఇప్పుడు నువ్వు దేవుడు అని చెప్పాలంటే అయిపోయింది 1 నిమిషంలో. అది ఎవరు వినరు, ఎవరికి అర్థం కాదు. కానీ దాని వెనుక మసాలా జోడించాలంటే ఇక వేరే పుస్తకాలు చదవాలి. సో ఈ మసాలాలు, ఈ కథలు యాడ్ చేయడం కోసం వేరే పుస్తకాలు చదవడం స్టార్ట్ చేసాను. సో అలా వేరే పుస్తకాలు చదవడము అలా గడిచిపోయింది. పత్రిజీ పుస్తకాలు అటకెక్కిపోయినాయి, చదవలే ఇంకా. సో దాని తర్వాత 2019లో ఈరోజు ఇంట్రడక్షన్ క్లాస్ కాబట్టి ఇది తీసుకుందాం. దాని తర్వాత మళ్ళీ కాన్సెప్ట్స్ వచ్చు ఎలా వచ్చినాయి. అసలు 19లో ఒక మేడంతో డిస్కస్ చేశాను నేను. మేడం టాపిక్ మీద మాట్లాడుతున్నప్పుడు, మేడం పత్రిజీ ఇది మీరు ఏం చెప్పారో మీకు ఏమన్నా తెలుసా? అవి ఏమో సార్ తెలియదు అని అన్నారు. మీరు ఎన్ని సంవత్సరాలు అయింది మేడం పిఎస్ఎన్లో పోతే? 5-6 సంవత్సరాలు అయింది. 5-6 సంవత్సరాల నుంచి పత్రిజీ మీకు ఏం చెప్పారో తెలియదా అని నేను అడిగాను. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, పత్రిజీ ఏం చెప్పారో మీకు తెలుసా? సో మేడం తెలియదు అని అన్నారు. మీరు బుక్స్ చదువుతారా? చదువుతాను. ఏం బుక్స్ చదివారు? రామ్తా చదివాను, సేతు చదివాను, అవి చదివాను, ఇవి చదివాను, అన్ని చదివాను. మరి పత్రిజీ బుక్స్ చదవలేదా? లేవు సార్, చదవలేదు. ఎందుకు చదవలేదు మేడం? ఏమో సార్, ఎవరు చెప్పలేదు నాకు చదవమని. పత్రిజీ చెప్పాడు కదా రామ్తాది సేతు చదవమని, అందుకే అవి చదువుతున్నాను సార్. పత్రిజీకి మోమాటం, నా పుస్తకాలు చదువుంటే అని చెప్పలేకపోయాడు. అన్ని పుస్తకాలు చదవమన్నాడు కానీ నా పుస్తకాలు చదవద్దని చెప్పలేదు కదా. అందరూ చెప్పింది వినమన్నాడు కానీ నేను చెప్పింది వినొద్దు అని చెప్పలేదు కదా. సో అలా అన్నప్పుడు నాకు అర్థమైంది. మళ్ళీ దాని తర్వాత మన మాస్టర్స్ తోటి మాట్లాడడం స్టార్ట్ చేసినప్పుడు 2019లో ఇక్కడ కూడా పత్రిక చెప్పింది ఎవరు వినడానికి అవకాశం లేకుండా పోయింది. 18 ఆదర్శతాలు ఎవరికి తెలియదు, జ్ఞానరత్నాలు ఎవరికి తెలియదు. జ్ఞానరత్నాలు ఏంటండి? అమ్మయ్య, ఎవరు చెప్పగలరా ఏంటేంటో? దేహమే దేవాలయం, సహనమే ప్రగతి, సమయమే సాధన, అనుభవమే జ్ఞానం, ధర్మమే పుణ్యం, దానమే ధర్మం, ధర్మమే పుణ్యం. ఇంకా ఎవరైనా? మేడంకి ఒకసారి క్లాప్స్ కొట్టండి. ఇంకా ఎవరైనా చెప్పగలరా? ఇక్కడ కనీసం 5 సంవత్సరాల నుంచి సాధన చేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు. 5 సంవత్సరాల నుంచి, 4 సంవత్సరాల నుంచి చేతులు ఎత్తండి. చేతులు వేస్తే తెలుస్తుంది. అందరు కాదు, చేతులు ఎత్తండి. మళ్ళీ మొహమాటం ఎందుకు? ఓహో ఏమన్నా అంటారనా? 3 సంవత్సరాల నుంచి, కనీసం 3 సంవత్సరాల నుంచి సాధన చేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కనీసం 2 సంవత్సరాల నుంచి. ఓకే, గుడ్. జెనేస్ నుంచి కూడా ఉన్నారా? ఓకే, అలా క్లాప్స్ అస్సలు కొట్టకండి, ఎందుకంటే వాళ్ళు చేతులు ఎత్తడానికి భయపడుతున్నారు. అంతేనా కాదా? పత్రిజీ మనకు ధ్యానం ద్వారా ఏమొస్తుందని చెప్పిండు. మరి ధైర్యం ఎక్కడ వచ్చింది? చేతులు ఎత్తడానికి భయపడుతుంది.
సో 3, 4, 5 సంవత్సరాల నుంచి మనం ధ్యానంలో ఉన్నాం. ఏ ఆర్గనైజేషన్ అన్నా చూడండి, ఫస్ట్ వారు దానిలోకి ఎంటర్ అయిన తర్వాత గురువుగారు ఏం చెప్పారో చూస్తారు. ఏ ఆర్గనైజేషన్ అన్నా చూడండి. కానీ ఇక్కడ మనకి పత్రిక చాలా స్వేచ్ఛ ఇచ్చారుగా. పత్రిక పుస్తకం కనిపించింది అనుకోండి బుక్ స్టాల్లో, అది పక్కన పెట్టేద్దాం. వేరే ఆర్గనైజేషన్లో వాళ్ళ పుస్తకాలే ఉంటాయి. అదే అయితే పత్రిక బుక్ కనిపించిందని పక్కన పెట్టేస్తాం. పక్కన పెట్టేసి వేరే బుక్స్ అయితే తీసుకుంటాం. ఎందుకంటే పత్రిక ఎక్కువ ఏం చెప్పాడు, మీరు దేవుడు అని చెప్పాడు. అంతే, అది ఒక్కటే తెలుసు మనకి, ఇంకేం తెలియదు. కానీ 1,00,000 పుస్తకాలు అవపోసన పట్టినటువంటి ఒక పరమ యోగీశ్వరుడి నుంచి వచ్చినటువంటి మాటలు పుస్తక రూపంలో ఉన్నాయి. ఎన్ని పుస్తకాలు ఉన్నాయి తెలుసా? కనీసం పత్రిజీ 40 నుంచి 50 ఉన్నాయి. 30 పుస్తకాలు ఉన్నాయి. చిన్న చిన్న బుక్స్ కాదు. చిన్న చిన్న బుక్స్ ఏంటిదంటే అందులో నుంచి కాన్సెప్ట్ని తీసి మళ్ళీ ఇంకోసారి చేశారు అంతే. కానీ 30 పుస్తకాలు ఉన్నాయి. 29 టైటిల్స్ ఉన్నాయి. అందులో తులసిదళం ఒకటి. మిగతావన్నీ చిన్న చిన్న కాన్సెప్ట్స్. అవి పుస్తకాలు మాత్రం 29 పుస్తకాలు. సో 1,00,000 పుస్తకాలు చదివిన జ్ఞానాన్ని 29 పుస్తకాలు ఇచ్చేస్తారు పత్రిజీ. అవి కూడా చిన్న చిన్న బుక్స్. సో అందులో ఏం చెప్పారు? మెయిన్గా నీవు దేవుడివి. నీవు దేవుడిని నీవు అర్థం చేసుకోవాలంటే ఏం చేయాలి? ధ్యానం చేయాలి. ధ్యానం అంటే సో ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, దాని ద్వారా చిత్తవృత్తి నిరోధము, దాని ద్వారా మనం ఏం కావాలో అవి వస్తాయి. ఎలా చేయమన్నాడు? శ్వాస మీద ధ్యాస. 18 ఆధార సూత్రాలు విన్నారా? ఎవరైనా విన్నారా? గుర్తున్నాయి ఎవరికైనా? చాలా సంతోషమయ్యా బాబు, కొన్ని గుర్తున్నాయని చెప్తే. ఖచ్చితంగా వి మస్ట్ అప్రిషియేట్ అవర్ సెల్ఫ్. ఒకసారి నారదముని విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తాడు అనమాట. వెళ్ళి, అయ్యా మొత్తము అన్ని లోకాలలోనూ నీకంటే గొప్ప భక్తుని, నీకు గొప్ప భక్తుడు నేనే కదా అని అడుగుతాడు నారదుడు. అయితే అప్పుడు విష్ణుమూర్తి అంటాడు కాదంటాడు. అదేంటి కాదా? 24 గంటలు నేను నీ పేరే తలుచుకుంటూ తిరుగుతున్నాయా అన్ని లోకాలు, నాకంటే గొప్ప భక్తుడు నీకెవడు ఉంటాడు అంటే, కాదు భూలోకంలో చూడు, ఆ భూలోకంలో ఒక ఆయన ఉన్నాడు, ఆయన వ్యవసాయం చేసుకుంటాడు, రైతు కూలి, అతనే నాకు గొప్ప భక్తుడు అని చెప్తాడు. అదేంటి అతన్ని గొప్ప భక్తుడా ఎట్లా? లేదు అతనే నాకు గొప్ప భక్తుడు అంటే, నువ్వు పోయి అడిగి రాపు అని అంటాడు. అప్పుడు వెళ్తాడు. వెళ్ళి ఆ రైతుకు అడుగుతున్నమాట, రైతు కూలి, అయ్యా నువ్వు ఏమన్నా తపస్సు చేసావా? లేదు స్వామి, ఏం చేయలేదు, నాకు తెలియదు. మరి నువ్వు దేవుని ఏమైనా పూజ చేస్తావా? ఏమో నాకు అది కూడా తెలియదు స్వామి. మరి నువ్వేం చేస్తావా అని అంటే, రోజు పొద్దున వ్యవసాయం కోసం పొలంకు పోయేటప్పుడు ఇక్కడ విష్ణుమూర్తి ఫోటో ఉన్నది, దానికి దండం పెట్టుకొని పోతా, మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ దండం పెడతాను. ఇక నారదమూర్తికి చాలా కోపం వస్తుంది. నారద మహర్షి విష్ణుమూర్తి దగ్గర టకాటక పోతాడు. అతడు రోజుకి 2 సార్లు నిన్ను తలుస్తాడు. కానీ పొద్దున్న నుంచి రాత్రి దాకా 24/7 నేను నీ పేరే తీస్తాను, నారాయణ నారాయణ అనుకుంటా. అతను ఎట్లా గొప్ప భక్తుడు అవుతాడు అని అంటాడు. అప్పుడు నారాయణమూర్తి చిన్న పరీక్ష పెడతాడు అన్నమాట నారదుడికి. ఒక కుండ ఇస్తాడు, నిండు కుండ, అందులో నెయ్యి ఉంటుంది, ఫుల్గా ఉంటుంది. ఆ నెయ్యి కుండని తీసుకొచ్చి నారద మహర్షి నెత్తి మీద పెడతాడు. నెత్తి మీద పెట్టి, నారద ఇప్పుడు ఈ శేషతల్పం చుట్టూ ఒక రౌండ్ కొట్టినా అంటాడు. ఒక్క చుక్క కూడా నెయ్యి కింద పడకూడదు. అప్పుడు ఏం చేస్తాడు నారద మహర్షి? అట్లయితే ఒప్పుకుంటావాను? పోయిరా ఫస్ట్ నువ్వు అంటాడు. సరే, నెత్తి మీద కుండ పెట్టుకుని ఆ శేషతల్పం చుట్టూ తిరుగుతాడు. ఇదిగో ఒక్క చుక్క కూడా కింద పడలేదు అంటాడు. అప్పుడు విష్ణుమూర్తి ఏమంటాడంటే, నువ్వు నా చుట్టూ తిరిగేంత టైంలో ఎన్నిసార్లు నా పేరు తీసుకున్నావు అంటాడు.
అదేంటి నీ పేరు తీసుకోవడం ఏంది? నువ్వే పరీక్ష పెడితేవి కదా ఈ కుండ నెయ్యి ఒలుకొద్దని. మొత్తం నా ఫోకస్ అంతా దాని మీదనే ఉన్నది, ఇక నీ పేరు ఎక్కడ తీసుకొని నేను అని అంటే, అది నారద మహర్షి. ఆ మనిషి ఎన్ని కష్టాలలో ఉన్నా కూడా క్రమం తప్పకుండా నా పేరుని తలుస్తున్నాడు. అదే గొప్ప విషయం. అందుకే అతను గొప్ప భక్తుడు. నీకేంటయ్యా, నువ్వు సంసారవి కాదు, నువ్వు సన్యాసి, నువ్వు ఏడ తిన్నాకంతే ఏడవన్నాకంతే. కానీ అతడు సంసారంలో ఉన్నాడు, నా పేరుని నిత్యం మర్చిపోకుండా తీస్తూ ఉన్నాడు. అందుకే అతను నాకు గొప్ప భక్తుడు అని చెప్తాడు. ఇగో అట్లాంటి వాళ్ళే మన పిరమిడ్ మాస్టర్లు అంతా. ఎన్ని కష్టాలున్నా, ఎన్ని నష్టాలు వచ్చినా, సుఖాలు వచ్చినా, దుఃఖాలు వచ్చినా, బాధలు వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, ఏ క్షణం కూడా ధ్యానాన్ని మరువరు, పత్రిచి అందించినటువంటి జ్ఞానాన్ని మరువరు. అలా ఉన్నవారందరూ కూడా ఇగో ఇలా పిరమిడ్ మాస్టర్స్గా ఉన్నారు ఇక్కడ. సో కాబట్టి పత్రిజీ ఏం చెప్పారు? మొట్టమొదటి ఆదర్శ సూత్రంలో సహజంగా జరుగుతున్నటువంటి మీ ఉచ్ఛ్వాస నిశ్వాసలని గమనించండి అన్నారు. దాని ద్వారా నీ మనసు శూన్యమవుతుంది అని చెప్తారు. మరి మనసు శూన్యం కావడానికి ఉచ్ఛ్వాస నిశ్వాసాన్ని గమనించడం ఒకటే మార్గమా, ఇంకేమైనా ఉందా? ఇంకో మార్గం చూపెట్టమంటారు ఇంకో మార్గం? రైట్. మీరందరూ ఇట్లా కళ్ళు పైకి చూడండి, దాన్నే చూడండి. మీకు ఏం కనపడుతుందో మధ్యలో వైట్ అది కనపడుతుంది, అది చూడండి. 30 seconds. ఇంకెటు చూడండి, దాన్నే చూడండి. ఓకే, ఏదైనా ఆలోచనలు వచ్చాయా దాన్ని చూస్తుంటే? మరి మనసు శూన్యం అయిపోయిందా లేదా మనసు శూన్యం? మరి మీ అందరి ఇళ్లలో కప్పులు ఉన్నాయిగా, ఇంటి కప్పులు ఎవరికి లేవు, అందరి ఇళ్లలో ఉన్నాయి. ఆ కప్పులు చూసుకుంటే పాడుకుంటూ అయిపోయేదిగా. మరి పత్రిజీ శ్వాస ధ్యాస ఎందుకు పెట్టమన్నారు? మరి పైకప్పును చూస్తూ కూర్చోవచ్చుగా. శ్వాస ధ్యాస ఎందుకు పెట్టమన్నాడు? పిరమిడ్లోకి ఎందుకు వెళ్ళమన్నాడు? సత్యన సాంగత్యం ఎందుకు చేయమన్నాడు? స్వాధ్యాయం ఎందుకు చేయమన్నాడు? ఇవన్నీ ఎందుకు చేయమన్నాడు పత్రిజీ? ఊరికే చెప్పాడుగా, ఏదో కారణం ఉంటుంది. అందరూ కూడా మీ ఆలోచనలు ఫ్రీజింగ్ పొజిషన్లో ఉండడం, అంటే ఆగిపోయి ఉండడమే మనసు శూన్యం కావడం అనుకుంటున్నారు. కానీ మనసు శూన్యం కావడం అంటే అది కాదు. దాని తర్వాత మళ్ళీ తిప్పగానే మళ్ళీ ఆలోచనలు వస్తూ ఉంటాయి. కొందరు ఆ ముంగట్టున్నటువంటి దీపం మీద దృష్టి పెడుతూ ఉంటారు, దృష్టి పెట్టి ధ్యానం చేస్తూ ఉంటారు ఆ దీపం మీద. నాలంటే ఎవడో పోయి దీపాన్ని ఊరిపేస్తే వాడి పరిస్థితి ఏం కావాలి? ఎవడో ఉంటాడు కదా నాలాంటి తిక్కడు ఇలా దీపాన్ని ఉప్పని ఊదేశాను నేను, అది ఆరిపోయింది, దీపం ఆరిపోయింది. ఈడెక్కడో ఉంటాడు, వీడికి రావడం ఎలా ఇంటికి ఆ దీపం దారి చూపెడుతుంది అనుకుంటాడు. బయట ఉన్న దీపం దారి చూపెట్టేది మనకి. అందుకే మనం ఏం చేయాలి? బయట ఉన్న దీపం మీద దృష్టి కాదు, లోపల దీపాన్ని వెలిగించుకోవాలి. అందుకే బుద్ధుడు ఏం చెప్పాడు? అప్పో దీపో భవ, నీ దీపాన్ని నువ్వే వెలిగించుకో అయ్యా, ఇంకెవ్వరు నీ దీపాన్ని వెలిగించలేరు. కానీ మనమేమనుకుంటున్నాము? ఇప్పుడు కొత్తగా పత్రిజీ వచ్చిన దీపాన్ని వెలిగిస్తాడు అనుకుంటున్నాం. ఏమనుకుంటున్నాం మనం? పత్రిజీ వచ్చి నా దీపాన్ని వెలిగిస్తాడు అనుకుంటున్నాం. సో కాబట్టి మనం ఏం చేయాలి?
పత్రిజీ చెప్పినట్టుగా ఆ శ్వాసని గమనించాలి. ఇది కాకుండా ఇంకేది కూడా నిన్ను పరిపూర్ణమైనటువంటి శూన్య స్థితికి తీసుకెళ్ళలేదు. నువ్వు శూన్య స్థితిలో ఉన్నావన్న భ్రమలో ఉంటావు తప్పితే శూన్య స్థితి కాదు. ఈ శ్వాస మీద ధ్యాస ఎప్పుడైతే మీరు పెడతారో ఈ ఆలోచనలు అనేటి మీకు ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఆలోచనలే ఆలోచనలు కావు. మీకు తెలియకుండా మీ లోపల ఎన్నో ఆలోచనలు ఉన్నాయి. ప్రతిరోజు మీరు 60 నుంచి 80 వేల ఆలోచనలు చేస్తే మీరు చూసేది కేవలం 1000-1500 ఆలోచనలు మాత్రమే మీరు చూడగలుగుతున్నారు. మీరు చూడనటువంటి ఆలోచనలు అన్నీ కూడా ఎక్కడ వెళ్తాయంటే సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోతాయి. ఆ సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోయిన తర్వాత అదన్నీ కూడా ఆ సబ్ కాన్షియస్ మైండ్లో చెత్తలాగా జమ అయిపోయి ఉంటాయి. పనికిరాని ఆలోచనలని చెత్త అంటారా, ఇంకేమైనా అంటారా? నాకు తెలిసి చెత్తనే అంటారు. ఈ చెత్త అనేది మీరు ఇలా చూడడం ద్వారా క్లీన్ కాదు. కొద్దిసేపు మీ ఆలోచనలు ఆగుతాయి అంతే, కానీ వెనుక మీ ఆలోచనల ప్రాసెస్ నడుస్తూనే ఉంటుంది. అది క్లీన్ కాదు. అది క్లీన్ కావాలంటే ఖచ్చితంగా మీరు శ్వాసని గమనించే తీరాలి. అప్పుడు ఏమవుతుంది అంటే ఈ శ్వాస యొక్క శక్తి మీ సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్నటువంటి ఆ గార్బేజ్, ఆ చెత్తనంతా కూడా క్లీన్ చేస్తుంది. అందుకోసం పత్రిజీ శ్వాసని గమనించమన్నాడు. శ్వాసని గమనించడం అంటే ఏంటి? అసలు ఏంటి శ్వాసని గమనించడం అంటే ఏంటి? ఎవరన్నా చెప్పండి, మాట్లాడుకుందాం. శ్వాసతో కూడుకొని ఉండడం. ఓకే, ఇంకా శ్వాసతో కూడుకొని ఉండడం అంటే అదే పిల్లి అంటే మార్జాలం, మళ్ళీ మార్జాలం అంటే వాళ్ళ పిల్లి సార్. సరదాగా జస్ట్ సింపుల్, డోంట్ ఫీల్. సో ఏంటి అసలు గమనించడం అంటే ఏంటి? దేన్ని గమనించడం అంటారు? ఇప్పుడు నేను మిమ్మల్ని చూస్తున్నాను, గమనించేదాన్ని గమనించడం. యా, ఇప్పుడు నేను మిమ్మల్ని చూస్తున్నాను అండ్ నేను మిమ్మల్ని గమనిస్తున్నాను. రెండు ఒకటా, వేరు వేరా? ఎట్లా చూస్తున్నారు, చూసిందాన్ని గమనిస్తున్నారు. చూస్తూ కూడా గమనించకపోవచ్చు. గమనించుకున్నప్పుడు అది చెప్పిదే చూస్తాను, కానీ మీ మాట వింటా ఉంటాను కాబట్టి అది గమనించుకుంటుంది. చూస్తూ ఉండి కూడా గమనించకపోవచ్చు కదండి. ఓకే, సో మీరు చెప్పిన కరెక్ట్ యాక్చువల్గా. బట్ ఇంకొకటి కొంచెం కొద్దిగా గమనించడం అంటే ఏంటంటే అంటే కేవలం కంటి వరకే పరిమితం అండి. గమనించడం అంటే పరిశీలన కూడా జరుగుతుంది. లోపల పరిశీలన కూడా జరుగుతూ ఉంటేనే మనం గమనించేది. అంతర్గత శక్తులు పెరుగుతాయి. వెరీ గుడ్. సో మీరు చెప్పింది కరెక్ట్. గమనించడం ద్వారా అంతర్గత శక్తులు మేల్కొంటాయి. మీరు చెప్పింది ఏంటంటే బై ప్రొడక్ట్, అంటే దాని తర్వాత ఏం జరుగుతుంది అని చెప్పారు. సో గమనించడం అంటే ఏంటిదంటే ఒక సాక్షిగా చూడడం. ఏంటి గమనించడం అంటే? ఒక సాక్షిగా చూడడం. ఆ జరిగేటటువంటి ఆ చర్యలో మన ప్రమేయం లేకుండా ఉండడం. మన ప్రమేయం అంటే మన మనసు ప్రమేయం లేకుండా ఉండడం. ఎందుకు మనసు ప్రమేయం లేకుండా ఉండడము అంటే మనసు ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్తుంది, ఒక ఆలోచనని క్రియేట్ చేస్తుంది. సో ఆలోచనని క్రియేట్ చేసినప్పుడు మనం అదే ఆలోచనలో చిక్కుపోయి ఉంటాం. అందుకే స్పిరిచువల్ రియాలిటీ సిడి చూసారా? అందులో ప్రశ్నలలో చిక్కుకోరాదు అని ఉంది. మనసు ఏం చేస్తుంది? ఎన్నో ప్రశ్నలు వేస్తుంది, లేదా ఎన్నో జడ్జిమెంట్స్ ఇస్తుంది. వాటిలో ఇక్కడ చిక్కుకోకండి అంటారు. దాంట్లో కేవలం ఒక సాక్షిగా గమనించండి అంటారు. దాంట్లో చూసారుగా స్పిరిచువల్ రియాలిటీలో. అందులో మీ శ్వాసని కేవలం
ఒక సాక్షిగా గమనించండి. ఇప్పుడు సపోజు ఆలోచనలో చిక్కుపోయిన పరిస్థితి ఎలా ఉంటుంది చూద్దాం మనం. మీరు విజయవాడ నుంచి అలా వెళ్తున్నారు, ప్రకాశం బ్యారేజ్ వచ్చింది. ఆ ప్రకాశం బ్యారేజ్కి ఎంటర్ కాగానే కారులో వెళ్తున్నారు, ట్రాఫిక్లో మీరు ఆగిపోయి ఉన్నారు, విపరీతమైన వర్షం పడుతుంది, రాత్రి 9 అవుతుంది, మీ ఆవిడ ఏదో సామాన్ చెప్పింది, తేలేదు. మీరు ఒక 10 నిమిషాలు అయితే 20 నిమిషాలు అయితే షాపులన్నీ క్లోజ్ అయిపోతాయి, తీయకపోతే వీటి మీద దెబ్బలు పడతాయి కన్ఫర్మ్. సో అప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంటుంది? ఎంత బాగా నవ్వారో, వీటి మీద దెబ్బలు పడతాయి అనగానే. మా బాబోయ్, కొట్టినంత ఆనందంగా ఉంది కదా, నాకు తెలుసు అమ్మా. సో ఎలా ఉంటుంది పరిస్థితి మీది? ఒత్తిడిగా ఉంటుంది, బాగా ఒత్తిడిగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ చిక్కుకుపోయింది, ఒత్తిడిగా ఉంటుంది బాగా. అదే మీరు ఆ దుర్గమ్మ కొండ మీద నుంచి కూడా ప్రకాశం బ్యారేజ్ కనపడుతుందిగా. అక్కడ దుర్గమ్మ కొండ మీద ఉండి చక్కగా దుర్గమ్మ ప్రసాదం తినుకుంటూ ఆ ప్రకాశం బ్యారేజ్ చూసారనుకోండి, అప్పుడు ఏమనుకుంటారు మీరు? ఎంత ప్రశాంతంగా ఉంటుంది. కానీ అక్కడ అదే ట్రాఫిక్ ఉంది, అదే వర్షం ఉంది, అన్నీ అవే ఉన్నాయి, మీరు అక్కడ చిక్కుకుపోయి లేరు. సో ఇది కూడా అంతే. మనము ఎప్పటి వరకైతే మనము దాన్ని చూస్తూ ఉంటామో ఆ ఆలోచనలలో మనం చిక్కుకుపోయి ఉంటాం పూర్తిగా, దాని నుంచి బయటపడం. కానీ ఎప్పుడైతే మనం ఒక పైన ఉండి చూస్తామో, దీన్ని సాక్షిగా ఉండి చూడడం అంటారు, అప్పుడు ఆలోచనలలో మనం చిక్కుకుపోము. సో గమనించమన్నాడు, ఒక సాక్షిగా మీ శ్వాసని గమనించమని చెప్పారు పత్రిక. కానీ మనం ఏం చేస్తున్నాము? మొదలు పెట్టడమే ఆలోచనలతో మొదలు పెడుతున్నాం. ఆలోచనలు లేకుంటే కోరికలు లేకుంటే సంకల్పాలు. పత్రిక మనకేం చెప్పారు? శ్వాస మీ గురువు, శ్వాసే మీ గురువు అని చెప్పారు పత్రిక. చెప్పారా లేదా? మీ గురువు దగ్గరికి ఎలా వెళ్ళాలి? యాక్చువల్గా మనం ఒక గురువు దగ్గరికి వెళ్తే మనం ఎలా వెళ్తాం? గురువు దగ్గరికి మనం ఎలా వెళ్తామంటే, గురువు దగ్గరికి వెళ్ళేటప్పుడు భక్తితో వినయంతో శ్రద్ధతో ఆ గురువుకి ఇవ్వడానికి పండు ఫలము స్వీట్స్ ఏదో మన తోచిన కాడికి ఆ గురువుకి వస్త్రాలు ఏదో ఇస్తాం, తీసుకుని వెళ్తాం. మనం కానుకగా ఇవ్వడానికి వెళ్తాం, అవునా కాదా? మరి పత్రిజీ ఈ శ్వాసని గురువు అని చెప్పినప్పుడు ఈ గురువు దగ్గరికి ఎలా వెళ్తున్నాం మనం? అడుక్కోవడానికి వెళ్తున్నాం. కోరికలు ఎలా వెళ్తున్నాం ఈ గురువు దగ్గరికి? అడుక్కోవడానికి. నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నాకు ఉద్యోగం కావాలి, నాకు వ్యాపారం బాగా జరగాలి, నాకు నొప్పులు తగ్గాలి. ఎందుకు వెళ్తున్నాం మనం ఈ గురువు దగ్గరికి? అడుక్కోవడానికి వెళ్తున్నాం. అవునంటారా కాదంటారా? కరెక్టే కదా. కానీ ఎలా వెళ్ళాలి? భక్తితో శ్రద్ధతో వినయంతో ఏదైనా ఇవ్వడానికే వెళ్ళాలి. ఏం మాట్లాడుతున్నారు సార్, మాకు తీసుకున్నాడు తప్ప ఇవ్వడం తెలియదు ఈ జన్మలో, మీరేమొచ్చి కొత్తగా ఇవ్వడం మాట్లాడుతున్నారు అని అంటే నేను ఏం చేయలేను. మీరు ఆ గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ గురువు ఎంతసేపు కళ్ళు మూసుకుని ఉంటే మీరు అంతసేపు నిశ్శబ్దంగా ఉంటారా, లేకపోతే గోల పెట్టుకుని ఎగురుతారా? కదా, నిశ్శబ్దంగా ఉంటాం మనం కదా. కానీ ఇక్కడ మనం మన శ్వాస అనే గురువు దగ్గర నిశ్శబ్దంగా ఉంటున్నామా? ఉండట్లేదు. డీజేలు పెట్టుకొని డ్యాన్స్ చేస్తున్నాం మనం, అవునా కాదు? మన లోపల ఎన్ని సౌండ్స్ వస్తాయి, ఎవ్వరికీ వినపడదు, మనకు వినపడుతుంది లోపల. మరి ఆ శబ్దాలతో
ఉన్నప్పుడు ఆ గురువు దగ్గరికి వెళ్ళడం సరైందేనా? పోనీ ఆ శబ్దాలు తగ్గించుకునే ప్రయత్నం చేయకపోగా ఇంకా వేరే శబ్దాలు పెట్టుకుంటున్నాం, బయటికి వెళ్ళి పెట్టుకుంటున్నామా లేదా? వేరే శబ్దాలు శబ్దాలంటే కళ్ళు మూసి కూర్చొని ఊగుతుంది. ఊగుతున్నాం. సో ఆ గురువు దగ్గర మనము భక్తితో శ్రద్ధతో నిశ్శబ్దంగా ఉన్నప్పుడు ఆ గురువు కళ్ళు తెరిచిన తర్వాత మనకేమిస్తాడు? ఆ మనం ఇచ్చిన దాంట్లో నుంచే ఒక పండో ఫలమో ఏదో ఒకటి ఇస్తాడు. అప్పుడు దాన్ని మనం తీసుకుని వస్తాం. అది ఎక్కడి నుంచి ఇచ్చాడు? మనం ఇచ్చిన దానిలో నుంచే ఇచ్చాడు. దాన్ని మనం ప్రసాదంగా తీసుకుని వస్తాం. అలానే ఎప్పుడైతే మీరు ఈ శ్వాస అనే గురువు దగ్గర కూర్చుంటారో అప్పుడు ఈ శ్వాస అనే గురువు మీకు ఒక ఫలాన్ని ఇస్తాడు. ఆ ఫలమే జ్ఞానము. ఆ ఫలమే జ్ఞానము. కానీ మీరు అక్కడ తీసుకోవడానికే వెళ్తే ఆ గురువు చూస్తాడు, అక్కడ అంత ఖాళీగానే ఉంది, నేనేమి ఇవ్వను. ఎందుకంటే గురువు దగ్గర ఏమి ఉండదు ఇవ్వడానికి. ప్రత్యేకంగా ఏమీ ఉండదు గురువు దగ్గర. సాయిబాబా చెప్తాడు, నా దగ్గరికి అందరూ వచ్చేసి సంపదలు అడుగుతారు, ఇల్లు అడుగుతారు, ఉద్యోగాలు అడుగుతారు, చక్కటి భార్య కావాలని కోరుకుంటారు, చక్కటి భర్త కావాలని కోరుకుంటారు, సంతానం కలగాలని కోరుకుంటారు, వ్యాపారం బాగా జరగాలని కోరుకుంటారు, డబ్బులు రావాలని కోరుకుంటారు. కానీ అవన్నీ నిజంగా నా దగ్గర లేవు అంటాడు. సాయిబాబా దగ్గర అవన్నీ ఉన్నాయా? లేవా? కాదు, ఉన్నాయా? సాయిబాబా దగ్గర ఉన్నాయా లేవా? ఉన్నాయా అంటే లేవు అని, లేవా అంటే ఉన్నాయని. అమ్మ బాబోయ్, ఈ మచిలీపట్నం వాళ్ళు బాగా హుషారున్నారు. నిజంగా ఇంత హుషారున్నారని నేను అనుకోలేదు. ఉన్నాయా అంటే లేవంటున్నారు, లేవా అంటే ఉన్నాయంటున్నారు. అమ్మ సో నిజంగా సాయిబాబా దగ్గర అవన్నీ లేవండి. సాయిబాబా అంటాడు, నా దగ్గర అక్షయమైంది ఉంది. నా దగ్గర అంటే ఏదైతే నాశనం కాదో, క్షయం అంటే నాశనం కావడం, అక్షయం అంటే నాశనం కానిది. ఆ నాశనం కానిది నా దగ్గర ఉంది, దాన్ని ఎవరు అడగరే అంటాడు. మీరు బంగ్లా అడిగినా, మీరు సంపాదన ఏమడిగినా కూడా అది ఏదో ఒక రోజు నాశనం అయిపోతుంది. ఈ శరీరము నాశనం అవుతుంది. నాణ్య అన్నమానే శరీరే, కృష్ణుడు చెప్తాడు భగవద్గీతలో. శరీరం తప్పకుండా ఏదో ఒక రోజు నశించిపోతుంది నాయన. కానీ నశించిపోయే శరీరంలో నశించనిది ఇంకొకటి ఉంది. దానికోసం ఏమీ అడగరే అంటాడు సాయిబాబా. సాయిబాబా చెప్పిన అదే చెప్పాడు, కృష్ణుడు చెప్పిన అదే చెప్పాడు, పత్రిజీ చెప్పిన అదే చెప్పాడు. కానీ మనం ఏం చేస్తున్నాం తెలుసా? అద్దప్ప అన్నీ అడుగుతున్నాం. ధ్యానం ద్వారా జ్ఞానం, జ్ఞానం ద్వారా ముక్తి అంటే, ఓ ధ్యానం ద్వారా జ్ఞానమా? సరే, జ్ఞానం ఎప్పుడన్నా రానిలే, ముందు నాకు 2 అంతస్తుల బిల్డింగ్ రాని, దాని తర్వాత జ్ఞానం గురించి ఆలోచిద్దాం. జ్ఞానం ఏముందిలే, అది బయటోడికి ఎవరికైనా కనపడేదా, పెట్టేదా? పోనీ దాన్ని మార్కెట్లో అమ్మితే నీకైనా 2 రూపాయలు వస్తాయా? మరి ఆ జ్ఞానం ఏం చేసుకుంటాం? ముందు నాకు డబ్బులు రావాలి, నాకు పదవి రావాలి, నాకు ఎమ్మెల్యే పదవి రావాలి, నాకు ఎంపీ పదవి రావాలి. ఇవి వచ్చిన తర్వాత అప్పుడు జ్ఞానం గురించి ఆలోచిద్దాంలే అని. అవి వచ్చిన తర్వాత ఆ మాయలో పడి జ్ఞానం గురించి ఆలోచించే ఓడుకుంది. మీకు ఎమ్మెల్యే పదవి వచ్చిన తర్వాత మీరు జ్ఞానం గురించి ఆలోచిస్తారా? ఆలోచిస్తారని మాత్రం చెప్పకండి ప్లీజ్. ఎందుకంటే నేను చూశాను ప్రత్యక్షం. మన మాస్టర్ ఒక ఆయన ఉండేవాడు, రోజు తప్పించి రోజు నా దగ్గరకు వచ్చి బుక్స్ తీసుకెళ్ళేవాడు. వాళ్ళ ఫాదర్ ఎమ్మెల్యే. ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు ఈ అబ్బాయి చాలా బాగున్నాడు, ధ్యానం చేసేవాడు, పూర్తి శాకాహారి. వాళ్ళ ఇంటి పైన పిరమిడ్ కట్టించాడు. దాని తర్వాత
అతడు పూర్తి రాజకీయాలలో మునిగిపోయాడు, దారి తప్పిపోయాడు. ఇప్పుడు ధ్యానం లేదు, శాకాహారము లేదు, రెండు లేవు. వాళ్ళ ఇంటి పైన కట్టినటువంటి పిరమిడ్ అట్లా మిగిలిపోయిందంతే. కబీర్ దాస్ తెలుసా? విన్నారు ఎప్పుడైనా కబీర్ దాస్ పేరు? పేరు విన్నారు. కబీర్ ఒక చోట చెప్తాడు అన్నమాట, దుఃఖ్ మే సభీ సుమిరన్ కరే, సుఖ్ మే కరే నా కోయి, జో సుఖ్ మే సుమిరన్ కరే ఉసే దుఃఖ కాహే కో హోయ్, కబీరా అంటాడు. అంటే దుఃఖంలో ఉన్నప్పుడు అందరూ భగవంతుని ప్రార్థిస్తారు, సుమిరన్ అంటే ప్రార్థన. సుఖంలో ఉన్నప్పుడు ఎవరు భగవంతుని ప్రార్థించరు. కానీ సుఖంలో ఉన్నప్పుడు భగవంతుని గనక ప్రార్థిస్తే అసలు దుఃఖం ఎందుకు వస్తుంది అంటాడు. ఏదైనా కష్టాలు వచ్చినప్పుడే మనం ధ్యానం చేస్తూ ఉంటాం. ఆనందంగా ఉన్నప్పుడు ధ్యానాన్ని పోస్ట్ పోన్ చేస్తూ ఉంటాం. అప్పుడు చేస్తాం కానీ పోస్ట్ పోన్ చేస్తాం దాన్ని. కానీ కష్టం రాగానే పిరమిడ్లు కనపడతాయి, ధ్యానం కనపడుతుంది. ఎందుకంటే చెప్పారు. ఏం చేస్తున్నాం అక్కడ? మనము ఆశించి చేస్తున్నాం. ఏదో ఒకటి రావాలి ధ్యానం ద్వారా. ధ్యానం ద్వారా ఏదో ఒకటి రాలేదనుకోని మనం ధ్యానాన్ని వదిలేస్తాం. ఏ ధ్యానం ద్వారా దీన్ని ఎండ కొడుతుంది. మీకు ఇటు వచ్చి కూర్చోండి, ఇక్కడ కూర్చోండి. ఇక్కడ ఎండ కొడుతుంది, బ్యాక్ వెళ్ళండి. ఎండ కొడుతుంది అక్కడ, లేకుంటే ఇటు సైడ్ మీరు పడుతున్న ఈ శ్రమ మాకు స్ఫూర్తిగా ఉంటుంది. సో ఆ సుఖం వచ్చినప్పుడు ఎవరు గుర్తు చేసుకోరు. కష్టాలు వస్తే మాత్రం దేవుణ్ణి తిడతారు, సుఖాలు వస్తే మాత్రం నేను చేశానంటారు. అంతేనా కాదా? నేనే చేసినా, ఇంకెవ్వరు చేయలే. చూసినావా నువ్వెంత అదృష్టవంతురాలు, నీకు నేను దొరికినా. కానీ కష్టాలు వచ్చినాయి అనుకో, నీ వల్లనే అయింది, నువ్వే చేసినావు, నిన్ను కడుక్కున్నాకనే నా బతికిట తయారైంది. కానీ సుఖం వస్తే నేను చేయడం వల్లనే జరిగింది ఇదంతా చెప్తాడనమాట కబీర్ దాస్. దుఃఖ్ మే సభీ సుమిరన్ కరే, సుఖ్ మే కరే నా కోయి, జో సుఖ్ మే సుమిరన్ కరే ఉసే దుఃఖ కాహే కో హోయ్ కబీరా. సో ధ్యానము మనం నిరంతరం చేయాలి, కష్టాలు వచ్చినప్పుడు అని కాదు, కష్టాలు పోవడం కోసమో కాదు, సుఖాలు రావడం కోసమో కాదు, అసలు దేనికోసమో కాదు ధ్యానం చేయడం. ధ్యానం ఎవరైనా ఎందుకు చేయాలండి? జ్ఞానం కోసం. ఇంకా నిష్కామ కర్మగా చేయాలి. వెరీ గుడ్. ఇంకా సరిచేయడం కోసం. వెరీ గుడ్. అన్నీ సరి అయిన సమాధానాలు, అన్నీ కరెక్టే, ప్రతి ఒక్కటి కరెక్టే. కానీ పత్రిక చెప్తారు మీరు చెప్పినట్టుగానే, ధ్యానం అనేది నిష్కామ కర్మస్థితిలో చేయాలి, ఏది ఆశించరాదు ధ్యానం నుంచి. ఈవెన్ జ్ఞానం కూడా వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది, మీరు ఆశించకుండా వస్తుంది. కోరితే వచ్చేది గోరంతా, కోరకుండా ఉంటే వచ్చేది కొండంతా. కానీ కోరకుండా ఉంటే వచ్చేది కొండంత కదా అని కోరకుండా ఉంటే కొండ రాదు, గోర రాదు, రెండు రావు. ఇది కూడా పోవాలి, ఇది చివరి కోరిక అన్నమాట ఇది. సో కాబట్టి పత్రిక ఏం చెప్తారనంటే, ధ్యానం కేవలం ధ్యానం కోసం మాత్రమే చేయండి,
ఏది ఆశించి చేయరాదు ధ్యానాన్ని, ఏది ఆశించి చేయరాదు. ఇక్కడ 3 రకాల వ్యక్తులు ఉంటారని చెప్తారు పత్రిజీ. పురుషాధములు, పురుష మధ్యములు, పురుషోత్తములు. పురుషాధములు, పురుష మధ్యములు, పురుషోత్తములు. పురుషాధములు ఎవరయ్యానంటే ఏ పని చేయకుండా నాకు అన్ని రావాలని కోరుకునేవాళ్ళు. వాళ్ళు ఏ పని చేయరు, ఎక్కడనో ఏదో మీకు తగులుతూ ఉంటారు మీ లైఫ్లో. లక్కీ లాటరీ కొనుక్కుంటూ ఏదో ఒక రోజు నాకు అన్నీ వస్తాయి. అలాంటి వాళ్ళు పురుషాధములు. పురుష మధ్యములు ఎవరయ్యానంటే చేసిన ప్రతి పనికి ఫలితాన్ని ఆశించేవారు. నేను ధ్యానం చేసినా సరే, అదేదో సినిమాలు అంటాడు, నాకేంటి నాకేంటి, నేను ధ్యానం చేయవయ్యా అంటే అయితే నాకేంటి, నీకు శారీరక ఆరోగ్యం వస్తుందయ్యా, నేను ఆరోగ్యంగా ఉన్నాను అయితే నాకేంటి, నీకు డబ్బులు వస్తాయ్యా అయితే నాకేంటి. సో అలా ఉన్న వాళ్ళు, వాళ్ళని ఏమంటారంటే పురుషాధములు అంటారు, పురుష మధ్యములు అంటారు. దాని తర్వాత పురుషోత్తములు ఇంకొక కేటగిరీ. ఆ పురుషోత్తములు ఎవరయ్యానంటే చేసిన పనికి ప్రతిఫలాన్ని ఆశించని వారు. కేవలము వారికి కర్మ చేయడం ఒక్కటే తెలుసు. వారిని ఏమంటారంటే పురుషోత్తములు అంటారు వారు. దాని తర్వాత ఇంకొక కేటగిరీ ఉంది. ఆ ఇంకొక కేటగిరీ ఏంటంటే పని తాను చేసి ఫలితాన్ని అందరికీ పంచేవాళ్ళు. పని తాను చేసి అందరికీ పంచేవాళ్ళు. వాళ్ళని ఏమంటారు? పిరమిడ్ మాస్టర్లు అంటారు కదా. పిరమిడ్ మాస్టర్ని ఎప్పుడు ఎలా ఉంటాడు? అన్ని పనులు తను చేసి, చూసావా ఎంత గొప్ప పని చేశారో మేడం ఒకసారి క్లాప్స్ కొట్టండి అంటారు. అన్ని పనులు తాను చేస్తారు. ప్రతి ఒక్కళ్ళు అలానే ఉన్నారు పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా. ఎంత గొప్ప పని చేసామంటే, నేను ఎక్కడ చేశానండి, అందరం కలిసి చేశాం, నాదేముందండి, అందరూ కలిస్తే కదా పని అయింది. ఎప్పుడు నాది మాది అనరు పిరమిడ్ మాస్టర్స్. ఏమంటారు? మనది అంటారు. సో చూసారా, అప్పుడుకి కృష్ణుడికి ఆ పాపం అప్పుడు తట్టలేదేమో గీత చెప్పేటప్పుడు పిరమిడ్ మాస్టర్లు అనే వాళ్ళు ఉంటారని, లేదా తట్టినా మర్చిపోయాడేమో. అలా ఉంటే కనుక అది కూడా యాడ్ చేసేవాడేమో. మాస్టర్లు అందరూ పిరమిడ్ మాస్టర్లు వేరయ్యా కదా. సో పని చేస్తూ ఫలితాన్ని అందరికి ఇచ్చేవాడు పిరమిడ్ మాస్టర్. మరి మనం ఎక్కడున్నామో మనం చెక్ చేసుకుందాం ఇంటికి పోయిన తర్వాత ఎలా ఉన్నాం. పత్రిజీ ఏం చెప్తారంటే మనందరము పురుషోత్తముల్లాగా ఉండాలి. ధ్యానం అనే కర్మని ఏది ఆశించకుండా చేయాలి. ఏ విధంగానైతే అర్జునుడు కృష్ణుడి నుంచి ఏమీ ఆశించలేదు. కృష్ణుడు అర్జునుడి నుంచి ఏమైనా ఆశించాడా? అర్జునుడి నుంచి కృష్ణుడి నుంచి ఏమీ ఆశించలేదు అర్జునుడు. యుద్ధం మొదలవుతుంది, వెళ్తాడు అర్జునుడి దగ్గర. అర్జునుడు వెళ్తాడు కృష్ణుడి దగ్గరికి, దుర్యోధనుడు వెళ్తాడు. ఇద్దరు వెళ్తారు. కృష్ణుడు మొదటి అవకాశం అర్జునుడికి ఇస్తాడు. అర్జునుడు నీకు ఏం కావాలి చెప్పు అని. నా సమస్త సైన్యం ఒకవైపు, నేను ఒక్కడిని ఒకవైపు, ఆయుధం పట్టును, యుద్ధం చెయ్యను. దుర్యోధనుడు లోపల టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఎవడైనా తెలివి ఉన్నోడు సైన్యాన్ని కోరుకుంటాడు. ఆయుధం పట్టని, యుద్ధం చేయని, ఉత్తి ఫ్లూట్ ఊదుకుని కూర్చుండే కృష్ణుడిని ఎవరైనా ఏం చేసుకుంటారు చెప్పండి కదా. దుర్యోధనుడికి టెన్షన్ పడుతుంది. టెన్షన్ స్టార్ట్ అయ్యి వెళ్ళి ఫస్ట్ నేను వచ్చిన, నాకు ఛాన్స్ ఇయ్యి అంటాడు. కృష్ణుడు అంటాడు, అట్లా కుదరది, నీ లెక్క నీది, నా లెక్క నాది, ఫస్ట్ ఛాన్స్ అర్జునుడికి. అర్జున చెప్పు నీకేం కావాలంటాడు. అప్పుడు అర్జునుడు ఏమంటాడంటే నాకు ఏమీ అక్కర్లేదు,
నువ్వు నాతో ఉంటే చాలంటాడు. నువ్వు నాకు ఏ సాయం చేయకుండా నాతో ఉంటే చాలు, అంతే. అప్పుడు దుర్యోధనుడు అదే సినిమాలో పవన్ కళ్యాణ్ డాన్స్ చేస్తాడు చెట్టు చాటు పోయి, అందరు గుర్తుందా అనుకుంటా సీన్, అందరు గుర్తుంటది. అట్లా డాన్స్ చేస్తాడు లోపల చేసి, మరి దుర్యోధను నీకు ఓకేనా అంటే, ఏ కృష్ణ నువ్వు ఏది ఇచ్చినా సరే నాకు ప్రసాదం అని వెళ్ళిపోతాడు సంబరపడుకుంటూ. కానీ ఎవరు గెలిచారు చివరికి? అర్జునుడే గెలిచాడు. ఎందుకు? అతడు ఏమీ ఆశించకుండా ఆ పరమాత్మని కోరుకున్నాడు కాబట్టి. ఏమీ ఆశించలేదు. అయ్యా నువ్వు చెయ్యకు, నువ్వు యుద్ధం చెయ్యకు, నువ్వు ఏమీ చెయ్యకు, నువ్వు నాతో ఉండు చాలంతే. అప్పుడు కృష్ణుడు చెప్తాడు, నేను ఈ రథాన్ని మాత్రమే తోలుతాను, నేను ఇంకేమీ చెయ్యను, అసలు నన్ను ఏమైనా చేయమని అడగొద్దు కూడా అని. ఓకే నువ్వు ఏది ఇస్తే నాకు అది ప్రసాదమే అనుకుంటాడు. యుద్ధం అంతా అయిపోతుంది. ఎవరు గెలుస్తారు చివరికి? పాండవులు గెలుస్తారు. గెలిచిన తర్వాత అర్జునుడికి ఏమవుతుంది? నెత్తి మీద 2 కొమ్ములు వస్తాయి. అందరికీ వస్తాయి జనరల్గా. అయిపోయిన తర్వాత కృష్ణుడు ఏమంటాడంటే, అర్జునుడు ముందు రథం దిగు అంటాడు. అర్జునుడికి కొంచెం ఇగో వచ్చేస్తుంది కదా, అదేంటి ప్రోటోకాల్ అయితే ఫస్ట్ ఆ రథసారథి రథం దిగి ఆ రథం డోర్ తీస్తే అతను ఆ రథం దిగాలి, ఇది ప్రోటోకాల్. ఒక మినిస్టర్ అనుకోండి, ఒక అటెండర్ వెళ్ళి డోర్ తీస్తాడు, ఆ డోర్ తీసేదాకా ఇటు దిగడు, ఆడు తీసుకొని దిగి సావచ్చుగా. అహంకారం నేను మినిస్టర్ని, నేను ఒక ఆఫీసర్ని అని. సో కాబట్టి అహంతో నన్ను దిగమంటాడా కృష్ణుడు? నేను ఇంత పెద్ద యుద్ధం చేసి నేను గెలిచిన, కృష్ణుడేమో ఉట్టి ఇట్లా రథం పట్టుకుని గుర్రాలని చెల్చాలన్నాడు, నన్ను ముందు దిగమంటాడా? అంటే కృష్ణుడు అంతరా చదవగలిగినోడు, అర్జునుడు చదవలేడా? నువ్వు ఫస్ట్ ఎక్కువ తక్కువ ఆలోచించకు, నువ్వు రథం దిగేసి దూరం పోయి నిల్చో అంటాడు. మళ్ళా బాధపడతాడు అర్జునుడు. సరే చెప్పింది కృష్ణుడు కదా అని వెళ్ళి దూరం నిల్చుంటాడు. కృష్ణుడు రథం దిగుతాడు. దిగగానే ఆ రథం పేలిపోతుంది. ఆ రథం పేలిపోతుంది. అప్పుడు అర్జునుడికి అర్థమవుతుంది అన్నమాట, ఎదుటి సైన్యం వాళ్ళు వేసినటువంటి అస్త్ర శస్త్రాలన్నీ నా మీద ఎందుకు ప్రభావం చూపెట్టలేకపోయాయి? అక్కడ కృష్ణుడి ఎనర్జీ అక్కడ ఉంది కాబట్టి మొత్తం ఆ సరౌండింగ్స్ అన్ని కాపాడబడ్డాయి. మరి అర్జునుడు నిజంగా కృష్ణుడి ఏమైనా కోరుకున్నాడా? లేదు. అలానే మనం ధ్యానాన్ని కోరుకుంటే కనుక ఆ ధ్యాన శక్తి మీకు తెలియకుండానే మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. అది ఎప్పుడు అర్థమవుతుంది? జీవితంలో మనం అంతా గెలిచాము అని అనుకున్న తర్వాత, ఓ ఇదంతా నేనే చేశాను అనుకున్న తర్వాత, అప్పుడు నెత్తి ఎక్కినటువంటి ఆ కళ్ళు దిగడానికి అప్పుడు అది అర్థమవుతుంది. నాకు ఇలానే అర్థమైంది. చప్పట్లు కొడుతున్నారు, నాకు కొడుతున్నారు అనుకున్నాను, శాపలు కప్పుతున్నారు, నాకు కప్పుతున్నారు అనుకున్నాను, కానీ కాదు. అదంతా నేను చేస్తున్నటువంటిది ఒక బాధ్యత. పత్రిజీ యొక్క జ్ఞానం అందరికీ చేరాలి. ఇక్కడ మీరు కొట్టే చప్పట్లు ఏవి కూడా నాకు కావండి, కేవలం పత్రిజీ జ్ఞానానికి మాత్రమే. ఏది నాది కాదు, జస్ట్ నేను ఒక పోస్ట్ మ్యాన్ లాగా పనిచేద్దాం అనుకుంటున్నాను. దీన్ని అందరి ఇంటికి చేర్చాలి. మీరు డోర్ తెరిచి ఇంట్లోకి ఆహ్వానించినరా ఓకే, లేకపోయినా ఓకే, అంతే కదా. సో ఈ జ్ఞానం అందరికీ అందాలి. ఇంతే చేశారు, ఇదే చెప్పారు పత్రిజీ. నీవు దేవుడివి, అది తెలుసుకోవడానికి నువ్వు ధ్యానం చేయాలి. అది మర్చిపోయావు నువ్వు, అది తిరిగి గుర్తు తెచ్చుకోవడానికి ధ్యానం చేయాలి. ఆల్రెడీ నువ్వు దేవుడు అయ్యే ఉన్నావు. ఎంత టైం ఉందండి మనకి?
5 అదే నాకు 5 అయింది, లోపల నాకు అలారం కొట్టింది ఏదో టైం అయిందని. సో 5 అయింది, ఇంకెంత టైం ఏమైనా ఉందా? చెప్పండి సార్. ఓకేనా? ఓకే సార్. అది మీ అనుమతితో స్టార్ట్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు ఎందుకు అనిపించింది 5 అయిందని, చూస్తే కరెక్ట్ 5 అయింది మేడం. అమ్మ నాకు మైండ్ పనిచేస్తుంది మేడం. సో ఎక్కడున్నాం? జ్ఞానం అందరికీ పోస్ట్ మ్యాన్. ఇక్కడే ఉన్నాం అందరం, ఇదే గుర్సు కింద. ఎక్కడున్నాం అందరం? ఇక్కడే ఉన్నాం. సో ఏం చెప్పాడు? నువ్వు దేవుడివి, మర్చిపోయావు నువ్వు. ఇంకెక్కడో ఏదో లోకంలో ఇంకెక్కడో నాకంటే గొప్ప వాళ్ళు ఉన్నారని అనుకున్నారు. అది కాదు, వాళ్ళకంటే మీరు ఇంకా గొప్పవాళ్ళు. ఈ భూమి మీదకి సాహసం చేయడానికి మీరు వచ్చారు. మానవ జన్మ తీసుకోవడం అనేది చాలా గొప్ప సాహసం. ఇక్కడ ఎన్నో పరీక్షలు ఎదుర్కోవడానికి మీరు ఈ భూమి మీదకి వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు? ఆ పరలోకాల నుంచి వచ్చారు. అంటే మీ సొంత లోకం ఏది? పరలోకం. భూలోకం ఏది? పరలోకం. భూలోకం మన భూలోకం, పరలోకం, పైలోకం, ఇహలోకం. పైలోకం సొంత లోకం. కానీ మనం ఏమనుకుంటున్నాము? ఈ భూలోకమే నా లోకము, పరలోకం అనేది చాలా గొప్పది, అక్కడికి వెళ్ళాలి, అక్కడికి ఏదో చెయ్యాలి. ఇటు సైడ్ సెపరేట్గా విషెస్ ఉంటాయి, ఇటు సైడ్ సెపరేట్గా విషెస్ ఉంటాయి. నేను ఇంకేదో మోక్షం పొందాలి, స్వర్గం చేరుకోవాలి, ఆ స్వర్గంలో కొన్ని రకాల ఫెసిలిటీస్ ఉంటాయి. సో దానికోసం అనుకుంటున్నాం. కానీ యాక్చువల్గా మనం వచ్చిందే అక్కడి నుంచి. మనం వచ్చిందే ఆ సత్యలోకాల నుంచే వచ్చాం. మరి ఆ సత్యలోకాల నుంచి వచ్చినటువంటి మనము తక్కువ వాళ్ళం ఎలా అవుతాం? కానీ మనము తక్కువ వాళ్ళం అనుకుంటూ ఇంకా అనాథ రక్షక, ఆపద్బాంధవ, పాయిమాం, శరణు శరణు, నన్ను ఎవరైనా కాపాడండి అయ్యా అని అరుస్తూ ఉన్నామా లేదా? అరుస్తూ ఉన్నాం, కోపం వస్తే పక్క వాళ్ళని కరుస్తూ ఉన్నాం, రెండూ చేస్తున్నాం. కానీ అప్పుడు అక్కడ భక్తి మార్గంలో ఉన్నప్పుడు అలా ఉన్నాము. ఇప్పుడు ఏం చేస్తున్నాం? వేరే మాస్టర్స్ని పిలుస్తూ ఉన్నాం. వేరే మాస్టర్స్ని పిలుస్తూ ఉన్నాం. ఎందుకు? నా కడుపు నొప్పి తగ్గించండి, నా కాలు నొప్పి తగ్గించండి, నా నెత్తి నొప్పి తగ్గించండి, మా ఆయన నా మాట వినేలా చెయ్యండి, మా ఆవిడ నా మాట వినేలా చెయ్యండి, మా ఆవిడ కొట్టిన దెబ్బల్ని తట్టుకునే శక్తిని ఇవ్వండి. ఇవన్నీ ఏదో కోరికలు కోరుకుంటున్నామా లేదా? ఆ కోరికలు తీర్చడానికి ఇంకెవరినో ఆశ్రయిస్తున్నాం. అప్పుడు దేవుళ్ళు అన్నాం, ఇప్పుడు మాస్టర్స్ అన్నాం. ఏమైనా తేడా ఉందా? పేర్లే తేడా ఉన్నాయి అంతే. ప్రతినిధి చెప్తారు, నీవు ఇతరుల నుంచి పొందే ప్రతి ఒక్కటి కూడా ప్రాపంచికత. ఇతరుల నుంచి నువ్వు ఏ పొందినా సరే అది ప్రాపంచికత మాత్రమే. నీ నుంచి నీవు పొందేది మాత్రమే ఆధ్యాత్మికత. నిరంతరంగా మనము మన నుంచి మనం పొందుతూనే ఉండాలి. కానీ మనం ఎప్పుడు ఏం చేస్తుంటాం? మన చూపులు ఎప్పుడు బయట వైపే ఉంటాయి. ఇంకెవరైనా ఇస్తారా, ఇంకేమైనా తెచ్చిస్తారా, నాకేమైనా దొరుకుతుందా. కానీ నీ చూపు ఎప్పుడు ఎలా ఉండాలి? లో చూపు ఉండాలి, నీ వైపు ఉండాలి చూపు. కానీ నువ్వు కళ్ళు మూసుకున్నా కూడా నీ మనోనేత్రం ఎటువైపు ఉంది? బయట వైపు ఉంది, ఇంకా వేరే లోకాల వైపు ఉంది. అక్కడి నుంచి ఎవరేమైనా ఇస్తారేమో. ఇప్పుడు పత్రిజీ అక్కడికి వెళ్ళారుగా, అక్కడి నుంచి పత్రిజీ నాకేమైనా పంపిస్తారేమో. బుద్ధుడిని అడిగాడు ఆనందుడు, నాకేమైనా ఇయ్యండి స్వామి. ఏం చెప్పాడు బుద్ధుడు?
అప్పో దీపో భవ. అంతేగాని పైలోకానికి వెళ్ళిన తర్వాత ఆనందానికి ఇది పంపిస్తాను అని చెప్పాడు ఏమైనా? ఎందుకు చెప్పలేదు? ఆ ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. ఎవరి దీపాన్ని వాళ్ళే వెలిగించుకోవాలి. అసలు అంతకంటే మరీ ముఖ్యమైంది, నీ లోపల ఆ దీపం వెలిగి ఉన్నదని చూసుకోవట్లేదు నువ్వు. ఆల్రెడీ ఆ దీపం వెలిగే ఉంది. అందుకే పత్రిక చెప్తారు, నువ్వు శరీరం కాదు నాశనం అవ్వడానికి, నువ్వు మనసు కాదు నువ్వు అవమానపడడానికి, నువ్వు బుద్ధివి కాదు నువ్వు అజ్ఞానాన్ని ఫీల్ కావడానికి, నువ్వు అజ్ఞానాన్ని బాధపడడానికి నువ్వు బుద్ధివి కూడా కాదు. నీవు అంతటా ఉన్నటువంటి వ్యాపించి ఉన్నటువంటి ఆ ఆత్మ పదార్థమే నీవు అంటారు పత్రిక. నీవు శరీరం కాదు, మనసు కాదు, బుద్ధి కాదు. ఎవరు నీవు? ఎవరు మనమంతా? ఆత్మస్వరూపం. మరి ఆత్మస్వరూపం అని తెలిసిన తర్వాత మనం ఏ స్థితిలో జీవించాలండి? ఆత్మస్థితిలో, దైవ స్థితిలో జీవించాలి. ఎందుకంటే ఈ ఆత్మే దేవుడు. మరి మనం ఎలా జీవిస్తున్నాము? ఇంకా శరీర స్థితిలో, మనసు స్థితిలో, బుద్ధి స్థితిలో, ఇంకా నాది నాకు బుద్ధి లేదనుకుంటూ, నాది నాకు తెలివి లేదనుకుంటూ, ఎవరో తిడితే బాధపడుతూ, ఎవరో పొగిడితే ఆనందపడుతూ, శరీరానికి కష్టం వస్తే ఏడుస్తూ, ఈ శరీరాన్ని ఈడుస్తూ, అలా మన బతుకుని సాగిస్తూ ఉన్నాం. అవునా కాదా? మరి మనకు ఒక మార్గం దొరికింది, పత్రిక అందించిన ఒక మార్గం దొరికింది. ఆ మార్గాన్ని గట్టిగా పట్టుకోవాలా వద్దా? ఒక చిన్న స్టోరీ చెప్పేసి ఈరోజు సెషన్ క్లోజ్ చేస్తాను. ఒక రాజు ఉంటాడు ఒక దేశానికి. సహజంగానే రాజు ఒక దేశానికి ఉంటాడు కంపల్సరీ. ప్రతి దేశానికి ఒక రాజు ఉంటాడు. ఈ రాజు చాలా మంచోడు. ప్రజలని కన్నబిడ్డలాగా చూసుకుంటాడు. ఎక్కడ ఏ లోటు రానియడు. అందరూ సుభిక్షంగా ఉంటారు. ఈ రాజు ఎంత గొప్పవాడంటే వచ్చే 1000 సంవత్సరాల వరకు ఈ రాజే మాకు ఉండాలి రాజుగా అని కోరుకునేంత గొప్పోడు. అయితే అప్పుడు ఆ రాజు యొక్క రాజ్యపాలన మెచ్చి దేవుడు ప్రత్యక్షమవుతాడు. దేవుడు ప్రత్యక్షమై, రాజా నువ్వు చాలా గొప్పోడు, నేను ఒక వరం ఇద్దామని వచ్చిన అంటాడు. ఏ అబ్బాయి వద్దు దేవా, నాకు వరాలు నాకెందుకు, నా దగ్గర అన్నీ ఉన్నాయి అని అంటే, అప్పుడు ఆ భగవంతుడు చెప్తాడు అన్నమాట, చూడయ్యా అంత దూరంకి వెళ్ళి వచ్చిన నీకోసం ఒక్క కోరిక కోరుకో అంటే, అబ్బాయి నాకేమొద్దు అంటాడు. ఒక్క కోరిక కోరుకోవయ్యా, అంత దూరంకి వెళ్ళి వచ్చిన ఏదో అడుగు, ఇచ్చిపోతానే రెడీ ఉన్నట్టు నువ్వు అడగవేందని అంటే అప్పుడు అడుగుతాడు అన్నమాట. నువ్వు నాకు కనిపించినట్టుగానే నా రాజ్యంలో ఉన్న ప్రజలందరికీ కనిపించు అంటాడు. అమ్మా ఎంత గొప్ప కోరిక ఇది. కానీ దేవుడు ఏమంటాడంటే, ఇది సాధ్యం కాదు అయ్యా. అదేంటి ఎందుకు సాధ్యం కాదు అంటే, అందరూ నన్ను చూడలేరు, అందరూ నన్ను చూడాలంటే అర్హత కావాలి. నువ్వు కదంతా నాకు తెలియదు, నువ్వు ఒక కోరిక అడుగుమని అడిగినావు, నేను అడిగిన, తీర్చు లేకుంటే లేదు, గింతే ముచ్చట అని చెప్తాడు. అప్పుడు దేవుడు ఏమంటాడు, సరే రేపు పొద్దున 10 గంటలకి రమ్మని చెప్పు కొండ మీదకి, అక్కడ నేను కనపడతాను అంటాడు. రాజుకు సంతోషం అవుతుంది, రాజ్యంలోకి వెళ్తాడు, దండోర వేయిస్తాడు. దండోర వేయించేసి రేపొద్దున 10 గంటలకు ఆ పరమాత్ముడు స్వయంగా మీకు అందరికీ దర్శనం ఇవ్వబోతున్నాడు అంటే, ఆ రాజ్యంలోని ప్రజలకి, ఆ సైనికులకి, ఆ సైన్యాధ్యక్షుడికి, మంత్రులకి, అలా ఆవిడకి ఎంత సంతోషం వేస్తుందో. అబ్బా, రాజు కోరికలు కోరుకోమంటే అది కూడా ఏమి కోరుకోకుండా మా కోసం కోరుకున్నాడా, సో ఈ రాజు మాట తప్పకుండా వినాల్సిందే అని అందరు రాజు వెంటబడి పోతారు. ముందు రాజు మహారాణి వెళ్తా ఉంటారు, దాని తర్వాత మంత్రులు ఉంటారు, దాని తర్వాత ప్రజలు ఉంటారు. వెళ్తూ ఉంటారు ఆ కొండ దగ్గరికి. వెళ్తూ ఉంటే సడన్ గా ఒక సైడు రాగి కొండ కనపడుతుంది. రాగి కొండ కనపడగానే ప్రజలందరూ మాయమవుతారు.
అయ్యో అదేంటి వీళ్ళందరూ మాయమైందని చూసేసరికి రాయికొండ దగ్గర అవి వేరుకుంటూ కూర్చుంటారు రాగిని. అప్పుడు ఇదేంటే మన ప్రజలంతా ఇట్లా ఉన్నారు, వీళ్ళకి అన్ని ఇచ్చినా కదా ఇంకా ఆశ సావలేదా, వీళ్ళు పెద్ద ఆశపోతుల్లాగా ఉన్నారు అని అంటే అప్పుడు సైన్యాధ్యక్షుడు అంటానమాట, వాళ్ళు అంతే మహారాజా, వాళ్ళంతా సామాన్య ప్రజలు, వాళ్ళకి ఏం తెలుసు పరమాత్ముడు విలువ, వాళ్ళకి తెలియదు మహారాజా అంటే, అబ్బా సైన్యాధ్యక్షుడు చాలా గొప్పోడు అండి, మీరు కొంచెం నా పక్కకుంటుని అంటాడు. సరే పక్కకుంటాడు. ఉన్న తర్వాత మళ్ళీ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత వెండికొండ కనిపిస్తుంది. వెండికొండ కనిపించగానే ఈ సైన్యాధ్యక్షుడు గాయపోయాడు. అరే ఎటువేండ ఇప్పటిదాకా ఏదో గొప్ప మాటలు చెప్పిండు కదా, ఎటువేండి అని చూసేసరికి అప్పుడు మంత్రి అంటాడు అనమాట, అంతే మహారాజా సైన్యాధ్యక్షుడు వాళ్ళందరూ అంతే, వాళ్ళ అన్ని అల్పబుద్ధులు వాళ్ళవి, అలాగే పరమాత్మ వాళ్ళకి ఏం తెలుసు అంటే, అబ్బా నీలాంటి మంది చదువుకున్న నాకు చాలా అదృష్టం అయ్యా, నువ్వు ఒక్కడైనా సరే ఉన్న పోదా అన్నాడు అంటాడు. సరే మంత్రి పోతా ఉంటారు. కొద్ది దూరం పోయిన తర్వాత బంగారు కొండ కనిపిస్తుంది. బంగారు కొండ కనిపిస్తే మంత్రికి ఆగిపోయాడు. అయ్యా ఇన్ని గొప్ప గొప్ప మాటలు చెప్పినావు కదా అయ్యా, నీతోటే ఉంటానంటివి, నువ్వే నా రాజు అంటివి అనగానే చూసినావా మహారాణిలు అందరు ఎట్లున్నారంటే, వాళ్ళందరూ అంతే మహారాజా, వాళ్ళకి తెలియదు విలువ. మరి నీ సంగతి ఏంది అంటాడు, నేను మీ భార్యని, ఎట్టి పరిస్థితులలో మీ నీడగా ఉంటా, నేను ఏ జన్మ కాదు 7 జన్మల దాకా నువ్వే నా మొగుడు అనుకున్నా, సో నేను నీతోటే ఉంటా షూరా అంటాడు. షూర్ తప్పకుండా మహారాజా గ్యారెంటీ, అమ్మయ్య నువ్వు కూడా ఉన్నావు రా అని చేయబట్టుకొని పోతా ఉంటాడు. దూరంలో వజ్రాల కొండ కనిపిస్తుంది. ఆ కొండను చూడడానికి రాణి గాయమైపోయింది. అరే దేవుడా ఏందిరా ఇది, ఇప్పటిదాకా అన్నావు కదా నీ నీడని నేనే అంటివి, ఏమో అంటివి, వజ్రాల కొండ కనిపించనే గాయమైంది అనగానే సరే ఏం చేస్తాడు, దేవుడి దగ్గరికి అతను వెళ్తాడు. అప్పుడు ఆ పరమాత్ముడు అంటాడు అన్నమాట, చూసావా కొన్ని లక్షల మంది నీతో కలిసి ప్రయాణం చేస్తే అందులో నువ్వు చేరుకున్నది ఒక్కడివే, మరి వీళ్ళందరూ ఎందుకు చేరుకోలేదు తెలుసా అంటే, వాళ్ళు ఇంకా ఈ భౌతిక విషయాల పట్ల విషయాసక్తుల పట్ల దృష్టిని కలిగి ఉన్నారు. వాళ్ళ దృష్టి పరమాత్ముని పైన లేదు. ఒకవేళ పరమాత్ముడి పైన వాళ్ళ దృష్టి ఉన్నా కూడా వాళ్ళ దృష్టిని మరల్చడానికి ఏవేవో మాయలు జరుగుతూనే ఉంటాయి. ఆ మాయలలో చిక్కుకోకుండా నువ్వు వచ్చావు కదా. అలానే మనం కూడా ధ్యానం చేస్తున్నప్పుడు, ఆ సాధన చేస్తున్నప్పుడు ఏవేవో మనల్ని కమ్మేస్తూ ఉంటాయి. వాటి నుంచి దూరంగా వెళ్ళడానికి ఆ టైంలో మనము జాగ్రత్తగా ఉండాలి, అవేర్నెస్లో ఉండాలి. ఏ ఆలోచన నిన్ను ధ్యానం నుంచి దూరం చేస్తుందో ఆలోచనని నీవు వదిలేయాలి. ఇక్కడ ధ్యానం చేయకుండా మిమ్మల్ని ఎవరైనా ఆపుతున్నారా? ఈ భూమి మీద ఆపుతున్నారు? ఎవరైనా ఆపుతున్నారు ఈ భూమి మీద? ఆలోచనలు ఎవరు ఇస్తున్నారు? అది ఎవరి మనసు అంటే మీది మీరే ఆపుకుంటున్నారు. మీది మీరే ఆపకుండా ఆపడానికి మీరే పని చేస్తున్నారనంటే ఇది ఎంత శోచనీయం, ఆలోచనగిన విషయం. మీ అభివృద్ధిని మీరే అడ్డుకుంటున్నారు. చూడండి, ఇంకెవరూ అడ్డుకోవట్లేదు. ఇక్కడ ఒక విషయం చెప్తాను నేను. పూర్తిగా వెల్లుల్లి మానేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? కంప్లీట్ వెల్లుల్లి అంటే బయట కూడా తినమన్న వాళ్ళు. అసలు ఎక్కడ మేము వెల్లుల్లి తినము, బయట హోటల్స్లలో ఎక్కడ ఉన్నా కూడా, పెళ్లి భోజనాలు అయినా ఎక్కడైనా కూడా తినము అన్నవాళ్ళు. ఇంట్లో వెల్లుల్లి మానేయడం వేరు, బయట పూర్తిగా వెల్లుల్లి మానేయడం వేరు. ఆ బయట పూర్తిగా వెల్లుల్లి మీరు మానేయాలి ఖచ్చితంగా. ఆ వెల్లుల్లి పూర్తిగా మానేసినప్పుడే మీరు ధ్యానం వైపు రాగలుగుతారు, లేకపోతే రాలేదు. ధ్యానం వైపు రాకుండా ఉండడానికి మీకు 100 కారణాలు కనబడతాయి ప్రతిరోజు. సో కాబట్టి బీ వెజిటేరియన్ అని పత్రిక చెప్పింది అదొకటే కాకుండా బీ నాన్ గార్లిక్. ఆ చిన్న ఉల్లి తినకూడదు. ఇటు సైడ్ ఏమంటారు? చిన్న ఉల్లి అంటారా? వెల్లుల్లి అంటారా? అమ్మయ్య, మా సైడ్ కూడా అదే అంటారు, వెల్లుల్లి అంటారు. కాకపోతే మా సైడ్ ఇంక వెళ్ళిపోయి అంటారు, మీ సైడ్ వెల్లుల్లి అంటారు.
సో దానికి అంత ప్రభావం ఎలా వచ్చింది సార్? మిమ్మల్ని ధ్యానం చేయకుండా ఆపేస్తుంది అంతే. నేను అబ్జర్వేషన్ చేశాను చాలా సార్లు. వెల్లుల్లి మారినప్పుడు ఎప్పుడన్నా అన్ఎక్స్పెక్టెడ్గా చేసినప్పుడు తేడా వస్తుంది. దానికి కారణం ఏంటి? అందులో వెల్లుల్లి యాక్చువల్గా శాకాహార రూపంలో ఉన్నటువంటి మాంసాహారం. వెల్లుల్లి శాకాహార రూపంలో ఉన్నటువంటి మాంసాహారం. అది ఆ వెల్లుల్లి ఏం చేస్తుందంటే మీ లోపల రజోగుణాన్ని పెంచుతుంది. ఆ రజోగుణం ఏం చేస్తుందంటే మిమ్మల్ని ధ్యానంలో కూర్చొని లేపేస్తుంది. చాలే ఇంకా చాలా చేసినవులే, ఏముందిలే, బయట పనులు గుర్తుకొస్తాయి మీకు. ఎప్పుడు లేని పనులు కళ్ళు మూసుకుంటేనే గుర్తుకొస్తాయి. మీరు ఎప్పుడు అబ్జర్వ్ చేసినారా? ఎప్పుడు గుర్తుకు రాని పనులు, సపోజ్ మీరు ఇంట్లో కూర్చున్నారు, అప్పటిదాకా ఏం పని లేదు కదా అని చెప్పి కళ్ళు మూసుకొని కూర్చున్నారు, టక్కన మీకు గుర్తుకొస్తుంది ఆ బట్టలు చదరాలి కదా అని. అప్పటిదాకా 2 రోజులు 3 రోజులు అవి అట్లనే ఉంటాయి, మీరు పట్టించుకోరు. కానీ కళ్ళు మూసుకోగానే అది గుర్తుకొస్తుంది. ఎందుకు? ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? అది మీరు తీసుకున్నటువంటి ఆహార విధానం ద్వారా. అది మీరు ధ్యానంలో కూర్చోకుండా ఉండడానికి సర్వ ప్రయత్నాలు చేస్తుంది, అన్ని ప్రయత్నాలు చేస్తుంది ధ్యానంలో కూర్చోకుండా ఉండడానికి. మీరు ధ్యానంలో కూర్చోగానే మీకు కాలొచ్చి ఎవరైనా వచ్చారా, డోర్ ఎక్కడన్నా సౌండ్ వినపడుతుంది, ఎవరైనా వచ్చారేమో వెళ్ళి చూస్తారు, ఎక్కడా వినపడని శబ్దం మీకు ధ్యానంలో కూర్చోగానే వినపడుతుంది, లేచి చూస్తారు. సరే ఇంకెట్లా లేచాను కదా అని టీవీ పెట్టుకుంటారు, అయిపోయింది ధ్యానం పోయి. సో ఇవన్నీ మీ లోపల ఎందుకు జరుగుతున్నాయనంటే మీరు తీసుకునేటువంటి ఆహారము, ఆహార శుద్ధం సత్వశుద్ధి. సో కాబట్టి బీ అవేర్ ఆఫ్ దట్. ఎక్కడ కూడా ఎప్పుడు కూడా బయటికి వెళ్ళినప్పుడు కానీ ఎక్కడ కానీ ఏ రూపంలో కానీ మీరు ఇంత వెల్లుల్లి తీసుకున్నా కూడా మీరు చేసినటువంటి సాధన 1, 2 నెలలు 3 నెలలు వెనక్కి వెళ్ళిపోతుంది. జీరోలో వచ్చేస్తుంది. నాకు అలాగే జరుగుతుంది. ఎస్, అబ్సల్యూట్లీ మిత్రమా, అలానే జరుగుతుంది. నేను అలానే అనుకున్నాను. నేను ఇంత సాధన చేస్తున్నా, ఇంత ప్రచారం చేస్తున్నా, ఇంత వెల్లుల్లి నన్నేం చేస్తుందిలే అనుకున్నాను. కానీ ఎప్పుడైతే అంటే ఇంట్లో తినడం మానేసాము, బయట తినేవాడిని. ధ్యానంలోకి వచ్చిన కొత్తలో తెలియదు. ఒక్కోసారి వేరే అవకాశాలు లేక తినాల్సి వస్తుంది. నో ఛాన్స్. అసలు అవకాశాలు లేకుండా అనేది ఉండనే ఉండదు. ఎక్కడికి వెళ్ళినా ఫ్రూట్స్ దొరుకుతాయి, ఎక్కడికి వెళ్ళినా కర్డ్ రైస్ దొరుకుతుంది, లేనే లేదు. మన నాలుక పీకుతుంది కాబట్టి తింటాం అంతే. అంతే. ఇటువైపు పన్నీర్ బటర్ మసాలా ఉంటుంది, కుల్చా ఉంటుంది, ఇటువైపు కర్డ్ రైస్ ఉంటుంది. ఎవరు చూస్తలేరులే. మష్రూమ్స్ కూడా ఎవరు చూస్తలేరులే. ఒక్క పూటకు తింటే ఏమవుతుందిలే. మా ఆవిడకి ఎన్నిసార్లు అయిపోయినా పన్నీర్ బటర్ మసాలా చేస్తలేదు, ఇక్కడ తిందాంలే అని కాస్త ఫ్రిడ్జ్లో కూకొని అటు వెళ్ళిపోతారు. అయితే ఇదే జరుగుతుందా లేదా? అది ఏం చేస్తుంది? లాగేస్తుంది. సో కాబట్టి అవేమీ లేవు. ఎందుకంటే ఇప్పుడు మేము జర్నీస్ చేస్తుంటాం కంటిన్యూగా. అలా లేకుంటే ఒక రోజంతా తిన్న రోజులు కూడా ఎన్నో ఉన్నాయి. ఒకసారి తిందామంటే కర్డ్ రైస్ కూడా దొరకదు. నో ప్రాబ్లం, ఫ్రూట్స్ ఉంటాయి, ఇక ఏదో ఒకటి ఉంటుంది. ఏది లేకపోతే హాయిగా నీళ్లు తాగేసి నారాయణ అనుకోండి, అంతకంటే సుఖమే ఉంది. ఒకరోజు నిరాహారంగా ఉన్నాను, ఒకరోజు ఉపవాసంలో ఉన్నాను అనుకోండి, అంతకు మించిన అదృష్టం ఇంకేముంటుంది? అంతేనా కాదు? జనరల్లీ మనం దాన్ని ఏమంటారు, ఉపవాసం కదా. ఉపవాసం ఏడుంటాం, మనం ఉండం. ఆ ఉపవాసం ఉన్న రోజే పక్కోళ్ళు బిర్యానీ తెచ్చిస్తారు. అదేంటో పరీక్షనా? అనే మంచి వెజిటబుల్ బిర్యానీ చేశానన్నయ్య, చూడగానే ఉపవాసం రేపు ఉందాంలే, ఇవాళ తిందాంలే. సో ఇవన్నీ ప్రతి ఒక్కరికి జరుగుతలేవా ఇన్ జనరల్గా? అంటే అందరికీ జరగకపోవచ్చు, కొందరు చిత్తప్రజ్ఞులు ఉంటారు. ఏమున్నా కూడా ఇప్పుడు నాలాంటి వాడు ఉన్నాడు అనుకో, నా కళ్ళ ముందు ఎన్ని స్వీట్స్ పెట్టినా తినను నేను.
అబ్బే పక్కకి నెట్టేస్తాను. పాప మళ్ళీ అక్కడ పెట్టేసి వెళ్ళిపోతారు, అప్పుడు తింటాను. ఎందుకంటే ఎవరు చూడట్లేదు కదా, అప్పుడు తినేస్తా. సో అంత ఆత్మగోలి ఒడికి పట్టిందండి. ముందు నా పొద్దు నిండితే చాలు. అనిపించినప్పుడు దాన్ని నొక్కేస్తాం మనం, ఆత్మ గొంతు నొక్కేస్తుంటాం ప్రతిసారి. నిజంగా మేడం గొప్ప పాయింట్ చెప్పారు. ఒకసారి మేడం క్లాప్స్ కొట్టారు. ఆ యుక్తము అయుక్తం అనే విచక్షణ జ్ఞానము ఆత్మ లోపల నుంచి చెప్తూనే ఉంటుంది. అయ్యా నువ్వు గార్లిక్ తినడం సరికాదయ్యా అని ఆత్మ లోపలికి వెళ్ళి చెప్తూనే ఉంటుంది. కానీ మనం ఏం చేస్తాం, ఒక మాట్లాడుతున్నాం, కొద్దిసేపు కూర్చో ప్లీజ్, ఒక 5 నిమిషాలు కూర్చో, నాకు తినబుద్ధి అవుతుంది. అది లోపలికి వెళ్ళి పాపం ఎక్కువ గట్టిగా చెప్పదు. మనసు ప్రభావం ఉంటుంది. మళ్ళీ ఆత్మ ఎప్పుడు కూడా గట్టిగా అరవదు, మెల్లిగా చెప్తుంది. దాని మాట వినం మనం. అది ఎంత మెల్లిగా చెప్తుంది అని అంటే, మన చెవులు ఆత్మ చెప్పే మాటని వినలేవు, గ్రహించలేవు. మన చెవులు అంత నిశ్శబ్దంగా ఉంటుంది. కానీ దాన్ని ఎప్పుడైతే మీరు ధ్యానంలో కూర్చుంటారో అప్పుడు మీ ఆత్మ మాట్లాడడం స్టార్ట్ అవుతుంది. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, be aware of your thoughts, be aware of your food, be aware of your actions. మీరు ఏం ఆలోచిస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు, దాని పట్ల జాగ్రత్తతో ఉండండి. కొద్దిగా కష్టం అవుతుంది. ఇదేం సినిమా డైలాగ్ కాదు, ఇష్టమైందే చెయ్యండి, ప్రతి పనిని ఇష్టంతో చెయ్యండి అని. కొన్ని పనులు కష్టమైనా చెయ్యాలి, కొద్దిగా కష్టం అవుతుంది. కళ్ళు మూసుకొని కూర్చోవడం సామాన్యమైన విషయం ఏంటి, చాలా కష్టం, కానీ చేయండి. అందుకే పత్రిక ఎప్పుడు ఏం చెప్తారు, సాధన 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 సాధన. సాధన ఉంటే వేదన ఉండదు, రోదన ఉండదు కదా. లేకపోతే ప్రతిరోజు వేదనే, ప్రతిరోజు రోదనే. సో ఈ వేదన నుంచి రోదన నుంచి బయటపడాలంటే మనకు పత్రిక అందించినటువంటి ఆనాపానసతి శ్వాస మహాసాధన, దీన్ని ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా చేయండి. చేసుకున్న వారికి చేసుకున్నంత, చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ. ఎంత చేసుకుంటే అంత మహాదేవ, అంతే కదా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఈరోజు ఈ మచిలీపట్నం, ఈ పేరులోనే పట్టణం ఉంది, బాగుంది పేరు. ఈ మచిలీపట్నంలో మా టీం జగద్గురు పత్రిజీ వారికి మీ అందరినీ కలిసే భాగ్యాన్ని కలిగించారు. సో పత్రిజీ అందించినటువంటి ఆ జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి చేరవేయాలనే ఆ లక్ష్యంలో భాగంగా ఈరోజు మీ అందరినీ కలవడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.